भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం గత వారం కుంతిమాత యొక్క స్తుతుల్ని చర్చించుకున్నాం. ఇంకా పూర్తి చేసుకోలేదు, దాన్ని మనం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు ఇప్పటి వరకు కుంతి స్తుతిలో మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామో అదంతా మళ్ళొకసారి మననం చేసుకుందాం ప్రారంభం నుంచి. మొదటి శ్లోకంలో కుంతిమాత ఏమందంటే, నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతి పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. అంటే, కృష్ణ, నేను నీకు నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. ఈశ్వరం ప్రకృతే పరం, నువ్వు ఈశ్వరుడివి, సామాన్యమైనటువంటి ఈశ్వరుడు కాదు, ప్రకృతే పరం, ఈ ప్రకృతికి అతీతుడైనటువంటి ఈశ్వరుడు నువ్వు. అలక్ష్యం సర్వభూతానాం, నువ్వు అందరి లోపల బయట ఉన్నప్పటికీ, అంతర్బహిరవస్థితం అయినప్పటికీ, అలక్ష్యం సర్వభూతానాం, అందరికీ కనిపించవు, అందరికీ అగుపించవు అన్నాడు. అంది. ఎందుకు కనిపించడు కృష్ణుడు? అన్ని చోట్ల ఉంటే, అందరి లోపల ఉంటే, అందర బయట ఉంటే కనిపించకపోవడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే, మాయా జవని కాచ్ఛన్నం అజ్ఞాధోక్షజమవ్యయం. మాయా అనేటటువంటి ఒక తెరతో కప్పబడి ఉన్నాడు ఒక బద్ధ జీవుడు ఈ ప్రపంచంలో. నటో నాట్యధరో యథ, ఎలా అయితే నాట్యశాస్త్రం మీద కానీ సంగీత శాస్త్రం మీద కానీ అవగాహన లేనటువంటి వ్యక్తికి అక్కడ జరిగేటటువంటి ప్రదర్శన, స్టేజ్ మీద జరిగేటటువంటి ప్రదర్శన అర్థం కాదో, అదేవిధంగా భక్తి లేనటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క లీలలు అర్థం కావన్నమాట. ఎవరికి అర్థమవుతాయి? తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమ హి స్త్రియః. పరమహంసలకు అర్థమవుతాయి, మునులకు అర్థమవుతాయి కృష్ణుడి యొక్క లీలలు. అమలాత్మనం, మనసులో ఎటువంటి మలినం లేనటువంటి గొప్ప వ్యక్తులకి, పరిశుద్ధులైనటువంటి వ్యక్తులకి అర్థమవుతాయి. ఎలా? భక్తియోగ విధానార్థం, భక్తియోగ మార్గాన్ని ఆచరించినంత మాత్రాన మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. ఈ విధంగా కుంతిమాత కృష్ణుణ్ణి ఎలా తెలుసుకోవాలో మొదటి 3 శ్లోకాల్లో చెప్పింది. తరువాత ఏమందంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నువ్వు దేవకి వసుదేవుల యొక్క తనయుడవి, అంతేకాదు నందనందనుడివి కూడా. వాళ్ళెంతో అదృష్టవంతులు, నేను కూడా అదృష్టవంతురాలిని. ఎందుకంటే దివ్యమంగళ విగ్రహాన్ని, నీ యొక్క అందమైనటువంటి రూపాన్ని చూస్తున్నాను కదా. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. పూర్తిగా నీ యొక్క దర్శనంలో పూర్తిగా కలుగు పువ్వులే కనిపిస్తున్నాయి నాకు, అంత అందంగా ఉన్నావు నువ్వు, నీకు వందనం అని చెప్పింది. ఆ తర్వాత 2 శ్లోకాల్లో కృష్ణుడిని ఎలా కొనియాడిందంటే కుంతిమాత, కృష్ణ, నువ్వు నీ యొక్క తల్లి బిడ్డల్ని, అంటే నీ అన్నల్ని, 6 అన్నల్ని రక్షించలేదు. అంటే నీ యొక్క తల్లి యొక్క బిడ్డల్ని రక్షించలేదు, కానీ నా యొక్క బిడ్డల్ని ఎన్నెన్నో కష్టాల నుంచి రక్షించావు, ఎన్నెన్నో సార్లు. విషాన్ మహాగ్నేహ పురుషాద దర్శనాత్ అంటూ కృష్ణుడు ఎప్పుడెప్పుడు పాండవుల్ని రక్షించాడో ఆ ఘట్టాలన్నింటినీ గుర్తు చేసుకుంది కుంతిమాత. ఆ తర్వాత ఏమందంటే, ఆ కష్టాలన్నీ మళ్ళీ వచ్చినా పర్వాలేదు, విపద సంతుత శశ్వతత్ర తత్ర జగద్గురు, మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే
ఎప్పుడైతే మాకు కష్టాలు కలుగుతున్నాయో అప్పుడు మీ దర్శన భాగ్యం మాకు కలుగుతుంది. కష్టాల ద్వారా నీ దర్శనం చేసుకునే అవకాశం మాకు కలుగుతుందంటే కష్టాలు వచ్చినా ప్రాబ్లం లేదు అంది కుంతీమాత. ఇంతకీ భగవంతుడు ఎవరికి గోచరిస్తాడు, ఎవరికి అగుపిస్తాడు? జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏధమానమద పుమాన్. ఎవరికైతే వారి యొక్క గొప్ప జన్మ, ఐశ్వర్యం, వాటి పట్ల గౌరవం, వాటి పట్ల అవి ఉన్నాయి కదా అని చెప్పి గర్వం లేదు, అటువంటి వ్యక్తులకు కనిపిస్తాడు భగవంతుడు. కానీ ఎవరైతే గర్వపడతారో, నేను గొప్ప కులంలో జన్మించాను, నాకు బోళ్ళంత అందం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది అని ఎవరైతే గర్వపడతారో వాళ్ళకి కనిపించడు భగవంతుడు. అందుకే కృష్ణుని ఏమన్నారు? నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే అన్నారు. అంటే అకించనులకి, అనన్య భక్తులకి ఆయన విత్తం వంటివాడు. ఇంకా చెప్పాలంటే భక్త పారిజాతం అని కూడా అంటారు ఆయన్ని. భక్తులకి పారిజాతం వంటివాడు. భక్తులందరికీ ఆయన ఎప్పుడు కరుణ కురిపిస్తూ ఉంటాడు, కానీ గర్విష్ఠులకు మాత్రం దూరంగా ఉంటాడు. అంతేకాదు భగవంతుడికి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాల్లో కాలరూపం ఒకటి. ఎవరైతే భగవంతుడి యొక్క ఆదేశాలని ఉల్లంఘిస్తారో, శాస్త్ర నియమాలకి వాటిని అతిక్రమించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో అటువంటి వారిని భగవంతుడు కాలరూపంలో నాశనం చేస్తాడు. ఎక్కడన్నాడు కృష్ణుడి మాట? భగవద్గీతలో అన్నాడు. కాలోస్మి లోక క్షయత్కృత్ ప్రవృద్ధో అన్నాడు. నేను కాలాన్ని, లోక క్షయత్కృత్ ప్రవృద్ధో, ఈ లోకాన్ని క్షయింపజేయడమే, భౌతిక జగత్తుని క్షయింపజేయడమే నా యొక్క ధ్యేయం అన్నాడు కాలరూపం. అంతేకాదండి, ఇంకొక మాట ఏమిటంటే, ఎవరైతే భక్తి మార్గాన్ని చక్కగా ఆచరిస్తారో వారు కాలం చేత ప్రభావితులు కారు. దానికి నిరూపణ ఏమిటి, ఉదాహరణ, ప్రూఫ్ ఏమిటి? మనం 2వ స్కందంలో చూస్తే సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్యార్తే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఆయుర్హరతి వై పుంసాం, ఆయుష్ని పూర్తిగా హరించేస్తాడు. ఎవరు? సూర్య భగవానుడు. ప్రతిరోజు సూర్యోదయం జరిగినప్పుడు, సూర్యాస్తమం జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఒకరోజు తగ్గిపోతుంది, మనం మృత్యువుకి ఒకరోజు దగ్గర అవుతున్నాం. అవునా? ఆయుర్హరతి వై పుంసాం, ఆయుష్ తగ్గిపోతుంది. ఉద్యన్నస్తం చేన్నసౌ, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడో ఆ ప్రతి ఉదయం ప్రతి అస్తమయం వల్ల మనం మన ఆయుష్లో ఒక రోజును కోల్పోతున్నాం. కానీ తస్యార్తే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ. కానీ ఈ మాట మాత్రం భక్తుల విషయంలో నిజం కాదండి. ఎందుకో తెలుసా? వాళ్ళెప్పుడు ఉత్తమ శ్లోక వార్తయ, ఎప్పుడు భగవంతుడి యొక్క లీలల్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఆయుష్ తగ్గిపోదు. అంటే దాని అర్థం ఏమిటి? నేను భగవంతుడి లీలలు వింటే, భాగవతం వింటే చనిపోనా? సూర్యోదయం సూర్యాస్తమయంతో నా యొక్క ఆయుష్ తగ్గిపోదా? అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలల్ని చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నారో వాళ్ళు రోజులు గడిచే కొద్దీ మృత్యువుకి దగ్గర అవ్వట్లేదు, భగవంతుడికి దగ్గర అవుతున్నాడు. మృత్యువు అంటే సాధారణ మానవులకి తమ యొక్క కుటుంబాన్ని, ఇంటిని, ఆస్తుల్ని అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అది మృత్యువు సాధారణ మానవులకి. కానీ భక్తులకి ఏమిటి? మృత్యు అంటే ఈ భౌతిక జగత్తుని, తనది కానటువంటి ఇంటిని, తనది కానటువంటి బంధువుల్ని విడిచిపెట్టి తన అసలైన బంధువుల దగ్గరికి వెళ్ళడం, తన అసలైన ఇంటికి చేరుకోవడం, నిజమైనటువంటి ధామాన్ని చేరుకోవడం. మన బంధువులు ఈ భౌతిక జగత్తులో లేరండి. ఈ భౌతిక జగత్తులో మనకు వచ్చినటువంటి బంధువులంతా ఈ చర్మం ద్వారా వచ్చారు, ఈ శరీరం ద్వారా వచ్చారు, ఈ రక్తం ద్వారా వచ్చారు, ఈ మాంసం ద్వారా వచ్చారు. వాళ్ళందరూ తాత్కాలికమైనటువంటి బంధువులే. అసలు బంధువులు ఎవరో తెలుసా? ఆత్మబంధువులు. ఆ ఆత్మబంధువులు ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడితో పాటు ఉన్నారు, భగవంతుడితో పాటు ఉన్నారు. చావు అంటే భక్తుడు
భౌతిక ఆ జగత్తుని విడిచిపెట్టి భగవద్ధామానికి చేరుకోవడం, అది చావు అంటే. అది ఆయుక్షీణం కాదే. అసలు జనన మరణ చక్రాల నుంచి బయటపడడం అనమాట అది. అందుకే కృష్ణుడు కాల రూపంలో వచ్చి మనందరినీ అంటే భక్తులు కాని వారిని వారి యొక్క ఆయుష్ క్షయింపజేస్తాడు అనమాట. మన్యత్వాం కాలమీశానాం. ఆ తర్వాత భగవంతుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోవడం ఎలా కష్టమో చెప్పింది కుంతిమాత. ఒక లీల యొక్క ఉదాహరణ ఇచ్చిందనమాట. ఏమిటా ఉదాహరణ? గోప్యా దదే త్వయి కృతాగసిదామతావద్యాతే దశాశ్రుకలీలాంజన సంభ్రమాక్షం. కృష్ణుడు ఎన్నెన్నో లీలలు చేస్తూ ఉంటాడు. అవి కొన్ని కొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. విడంబనం అర్థం చేసుకోవడం కాస్త కష్టమవుతుంది. అటువంటి లీలల్లో ఒక తీయనటి లీల, మధురమైనటువంటి ఒక లీల దామోదర లీల. ఈ దామోదర లీలలో యశోదామాత కృష్ణుని కట్టేసింది. అంత గొప్ప భగవంతుణ్ణి తాడుతో కట్టేసింది ఆవిడ. ఎందుకు? తల్లి ప్రేమ ఉంది కాబట్టి. అలా ప్రేమకి వశవుడైపోవడమే భగవంతుడి యొక్క గొప్పతనం, భక్తవశ్యత. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం? భగవంతుడి యొక్క జన్మకి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఆయన యొక్క అవతరణకి ఎన్నెన్నో పరమార్థాలు ఉన్నాయి. ఏమిటవి? కేచిదాహుర జంజాతం పుణ్యశ్లోకస్య కీర్తయే. కొంతమంది అంటూ ఉంటారు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, రాజుల్ని కీర్తించడం కోసం ఆయన పుట్టాడంటారు. ఇంకొంతమంది ఏమంటారు, యదు వంశాన్ని పావనం చేయడం కోసం పుట్టాడంటారు. ఇంకొంతమంది ఏమంటారు, దేవకీ వసుదేవులు అభ్యర్థించారు కాబట్టి వారి అభ్యర్థన మేరకు వారి కోరిక తీర్చడం కోసం పుట్టారంటారు. ఇంకొంతమంది ఏమంటారు, దుష్టుల్ని శిక్షించడానికి, మంచి వారిని రక్షించడానికి పుట్టాడంటారు. ఇంకొంతమంది ఏమంటారు, భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి పుట్టారంటారు. ఇంకొంతమంది ఏమంటారు, శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించడానికి కారణం ఏమిటంటే బ్రహ్మదేవుడు కోరుకున్నాడు, అందుకే పుట్టాడు అంటారు. ఇలా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి భగవంతుడి యొక్క ఆగమనానికి, భగవంతుడి యొక్క అవతరణకి. భవేస్మిన్ క్లిశ్యమాణానాం అవిద్యా కామకర్మభి శ్రవణ స్మరణార్హాని కరిష్యన్ ఇతి కేచన. కానీ అసలైనటువంటి కారణం, ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలో బద్ధజీవులు ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? కామం వల్ల. వారికి కామం ఎందుకు కలిగింది? అవిద్య వల్ల. అవిద్య వల్ల కామం, కామం వల్ల కర్మ, కర్మం వల్ల క్లేశం, కష్టాలు. అలా జనన మరణ చక్రాల్లో ఇరుక్కున్నటువంటి ఆ వ్యక్తుల్ని బయటికి తీసుకురావడానికి భగవంతుడు వస్తాడు. ఎలా బయటికి తీసుకువస్తారు? శ్రవణ స్మరణార్హాణి అంటే భక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు ఆ జనన మరణ చక్రాల నుంచి బయటకు వస్తారు. ఆ భక్తి యోగాన్ని ఆచరించడం అంటే ఏమిటి? శ్రవణం, స్మరణం, అర్హణం. శ్రవణం అంటే భగవంతుడి యొక్క లీలల్ని, గుణగణాలని గురించి వినడం. స్మరణ అంటే స్మరించుకోవడం. అర్హాణి అంటే పూజించడం. అలా భగవంతుడి యొక్క భక్తి చేస్తే మనం వెంటనే ఆయన ధామానికి చేరుకుంటాం. ఈ భౌతిక జనన మరణ చక్రాల నుంచి అతీతులు బయటపడతాం. అదనమాట. తర్వాత ఉన్నటువంటి 2-3 శ్లోకాల్లో కుంతిమాత ఏమందంటే, కృష్ణ, ఇప్పటి వరకు నేనేం చెప్పాను? ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్పాను. గత వారం మనం ఏం చెప్పుకున్నామో అదంతా మళ్ళీ చెప్పుకున్నాం పావుగంట సేపు. మళ్ళీ ఇప్పుడు అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు వస్తే, ప్రార్థనలు, స్తుతులు వస్తే కొంచెం లోతుగా వెళ్ళి మెల్లిగా వెళ్తుంటాను. స్టోరీ లైన్ వస్తే తొందరగా వెళ్తాం. ఇప్పుడు మనం అసలు క్లాస్ ప్రారంభిద్దాం. ఇప్పుడేం చెప్తున్నాం అంటే, మనం కుంతిమాత 37వ శ్లోకం నుంచి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది, అభ్యర్థన చేస్తుంది. ఇప్పటి వరకు ఏమంది? ఆయన యొక్క గుణగణాలని వర్ణించింది, ఆయన యొక్క మంచి లక్షణాలని ఎంతో చక్కగా వర్ణించింది. ఆయనకి తన యొక్క కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక కోరిక కోరుతుంది అనమాట. కృష్ణ, మేమందరం నీ యొక్క కరుణ మీదే ఆధారపడి ఉన్నాం. అప్యద్యనస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి స్విస్ృతో అనుజీవిన. అంటే మేమందరం నీ యొక్క కరుణ మీదే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు నా బిడ్డలు కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచారంటే నీ దయ వల్లే.
తర్వాత వారు హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఏలబోతున్నారంటే అది నీదే వల్లే. కాబట్టి నీ యొక్క మార్గదర్శకత్వం లేకుండా, నీ యొక్క కరుణ తర్వాత సపోర్ట్ లేకుండా వాళ్ళు రాజ్యాన్ని ఏలలేరు అని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇరా ఎన్న కష్టాలు పడిన తర్వాత, ఎంత వనవాసం చేసిన తర్వాత, ఇన్ని అగత్యాలు పడిన తర్వాత వాళ్ళకి ఫైనల్గా రాజ్యం వచ్చింది చేతిలోకి. ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ గతి ఏం కానుంది. 37వ శ్లోకం. దానికి కృష్ణుడు ఏమంటాడంటే, అమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావు? ధర్మరాజు స్వయంగా ధర్మం పూర్తిగా తెలిసినటువంటి ధర్మవేత్త యుధిష్ఠిర మహారాజు. అంతేకాదు భీమార్జునులు మహాబలాఢ్యులు. భీముడు ఎంత బలాఢ్యుడంటే ఆయన ఒక చేతిలో 10,000 ఏనుగుల బలం ఉంటుంది. అంటే 10,000 ఏనుగుల్ని ఒక వరుసలో నిలబెడితే భీముడు మొదటి ఏనుగుని గుద్దితే 10,000 ఏనుగు పడిపోతుంది అనమాట. మొదటి ఏనుగుకి ఏమైందో ఆలోచించుకోండి, పచ్చడైపోతుంది అనమాట మొదటి ఏనుగు. మొదటిది, రెండోది, మూడో ఏనుగు. అసలు అంటే 10,000 ఏనుగుకి ఇంపాక్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఏనుగులన్నీ ఏమవుతాయి చూడండి, ఆలోచించుకోండి. అది భీముడి యొక్క బలం. తర్వాత గాంధీవి ధనుర్ధారి అర్జునుడి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి పాశుపతాస్త్రం ఉంది, శివుణ్ణి మెప్పించాడు, ఇంద్రుణ్ణి మెప్పించాడు, కృష్ణుని మెప్పించాడు, ఎంతోమంది రాజుల్ని మెప్పించాడు, ఓడించాడు. అంత గొప్పవాళ్ళు నీ కొడుకులు. నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు నేను కాపాడతారు, వాళ్ళు సర్వసన్నద్ధులు. అంటే కుంతిమాత ఏముందంటే, కృష్ణ నా 5 బిడ్డలు 5 ఇంద్రియాలు లాంటి వారు అన్నమాట. ఇంద్రియాలు ఉంటే ఏం లాభం చెప్పండి? కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఉన్నాయి. లోపల ఆత్మ లేకపోతే ఆ శరీరం ఏం ప్రయోజనం చెప్పండి? నా బిడ్డలు కేవలం ఇంద్రియాల వంటి వాళ్ళు, శరీరంలో ఉన్నటువంటి భాగాల వంటి వాళ్ళు. ఆ శరీరంలోని ఆత్మ నువ్వు. ఆత్మ లేనిది శరీరానికి అన్ని అవయవాలు ఉన్నా ఆ శరీరం పనిచేయదు. కానీ ఆత్మ ఉందనుకోండి, ఆ శరీరానికి ఒక కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఒక కన్ను లేకపోయినా పర్వాలేదు, పనిచేస్తుంది. ఆత్మ ఉంది కదా. కాబట్టి నువ్వు ఆత్మవి, వాళ్ళు ఇంద్రియాలు, వాళ్ళు శరీరం. కాబట్టి నువ్వు లేకుండా వాళ్ళు ఏం పని చేయలేరు. అంతే. తర్వాత 2 శ్లోకాల్లో 39, 40 శ్లోకాల్లో ఏమంటుందంటే కుంతిమాత, కృష్ణ ఇప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉన్నాయి ఈ జనపదాలు, ఈ యొక్క విలేజెస్ అంటే గ్రామాలు, పట్టణాలు, మా యొక్క సామ్రాజ్యంలో అన్నీ సుభిక్షంగా ఉన్నాయి, అన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే దానికి కారణం కేవలం నువ్వే. నీ యొక్క చరణ ముద్రలతో ఈ భూమి అలంకరింపబడింది కాబట్టి ఈ భూమి అంత సస్యశ్యామలంగా ఉంది. నువ్వు లేనిదే ఈ భూమికి ఆనందం లేదు, అందం లేదు. అందం కావాలన్నా, ఆనందం కావాలన్నా నీ నుంచే రావాలి కృష్ణ. కాబట్టి నువ్వు మాత్రం విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నది. ఇక్కడే ఉండు అంది. అని కుంతిమాతకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను నా బిడ్డలైనటువంటి పాండవుల గురించి ఇంతగా వాపోతున్నానే, కృష్ణుని ఇంతగా ప్రాధేయపడుతున్నానే, కృష్ణ నా బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి కృష్ణుని వేడుకుంటున్నానే, అంటే నా మెట్టినింటి వారి గురించి ఇంత ప్రార్థిస్తున్నాను నేను, నా పుట్టింటి వారి సంగతి ఏమిటి? కుంతిమాత పుట్టిల్లు ఏమిటి? వృష్ణి వంశం. అక్కడి నుంచే వచ్చింది కృష్ణుడు అత్త. కృష్ణుడు ఏ వంశానికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ద్వారకకి వెళ్తున్నాడో అక్కడి నుంచే వచ్చింది కదా కుంతి. కృష్ణ నువ్వు మా పుట్టింటికి వెళ్తున్నావు, నా మెట్టినింటి సంగతి ఏంటని అంది ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు డౌట్ వచ్చింది, నేను మెట్టినింట్లో ఉండమంటున్నాను, పుట్టింటి సంగతి ఏమిటి? పుట్టింట్లో ఉన్నటువంటి నా యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ఫ్యామిలీ సంగతి ఏమిటి? కృష్ణుడు అక్కడికి కూడా వెళ్ళాలి, లేదు ఇక్కడ కూడా ఉండాలనిపిస్తుంది. అప్పుడు కుంతిమాతకి ఏమనిపించిందంటే, నేను అనవసరంగా పుట్టినింటి గురించి, మెట్టినింటి గురించి ఓవర్గా ఆలోచిస్తున్నాను. నా యొక్క భర్త యొక్క కుటుంబం గురించి, నా యొక్క తండ్రి యొక్క కుటుంబం గురించి ఓవర్గా ఆలోచిస్తున్నాను. దాని అర్థం ఏమిటి? నేను ఇంకా బాడీలీ కాన్షియస్నెస్లో ఉన్నాను, ఈ శరీర చైతన్యంలోనే ఉన్నాను. నేను శరీరం గురించి ఆలోచిస్తున్నాను. నా వాళ్ళు, నా చుట్టాలు, నా బంధువులు, నా బిడ్డలు, నా తండ్రి, నా తల్లి, నా ఇది, నా అది, అదే ఆలోచిస్తున్నాను నేను. అంటే ఆధ్యాత్మిక చైతన్యంలోకి రాలేదు, నేను భౌతిక చైతన్యంలోనే ఉన్నాను. అప్పుడు కృష్ణుడు ఏమంది, కృష్ణ
నాకు ఈ బంధువులతో ఉన్నటువంటి ఈ బాంధవ్యాన్ని, అటాచ్మెంట్ని పూర్తిగా కట్ చేసేదే అందనమాట. అదే తర్వాత చెప్తుంది కుంతి. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశమిమం ఛిందీ దృఢం పాండుషు వృష్ణిషు. అథ విశ్వేశ విశ్వాత్మన్, ఓ విశ్వానికి ఈశుడా, విశ్వాత్మన్ విశ్వం మొత్తానికి పరమాత్మ, విశ్వమూర్తి. ఒక చిన్న కోరిక ఏమిటో తెలుసా? స్నేహపాశమిమం ఛింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. స్నేహపాశం అంటే, పాశం అంటే ఒక తాడు, స్నేహం అంటే తెలిసిందే, ఆప్యాయత, అనురాగం. నాకు నా బంధువుల పట్ల ఉన్నటువంటి ఆ అనురాగాన్ని, స్నేహపాశాన్ని చింది, తెంచేసేయండి. ఎందుకంటే ఆ పాశం దృఢంగా ఉంది. ఎవరి పట్ల? పాండుషు వృష్ణిషు. పాండవులు అంటే నా మెట్టినింటి వాళ్ళు, వృష్ణిషు అంటే నా పుట్టినింటి వాళ్ళు. నా పుట్టింటి వాళ్ళ పట్ల, మెట్టినింటి వాళ్ళ పట్ల నాకు ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ బాంధవ్యం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత చాలా దృఢంగా ఉంది. దాన్ని నువ్వు తెంచేసేయాలి. ఎవరో గట్టిగా తాడుతో కట్టేసినట్టు ఎంత దృఢంగా ఉంది, ఆ తాడుని కట్ చేయాలి. ఇప్పుడు తాడుకి మరీ ఎక్కువ ముడేసాం అనుకోండి, ఒక ముడేస్తే విప్పొచ్చు, 2 ముళ్ళు వేస్తే కొంచెం కష్టపడి విప్పొచ్చు, 3 ముళ్ళు వేస్తే ఏదో ఇంకొంచెం కష్టపడి విప్పొచ్చు. 10 ముళ్ళు వేస్తే విప్పగలరా? 20 ముళ్ళు వేస్తే విప్పగలరా? 100 ముళ్ళు వేస్తే ఎంతకన్నా విప్పుతారు. 1000 ముళ్ళు వేస్తే మై గాడ్ చాలా కష్టం. 1000 ముడులు వేసినటువంటి ఒక తాడుని విప్పలేరు ఎవరు. కట్ చేయడమే కరెక్ట్. అందుకే ఏమంది? స్నేహ పాశమిమం చింది అంది. కట్ చేసేసాయి. ఒక్కొక్కటి అలా తీస్తూ ఉంటే జన్మలు జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఒక్కొక్క అటాచ్మెంట్ని మనం తీసుకుంటా ఉండి ఇది ముగిద్దాం, ఇది ముగిద్దాం, ఇది ముగిద్దాం, అసలు ముగింపే లేదు. కట్ చేసేసి నేను పూర్తిగా వదిలేస్తాను. నాకు స్నేహ పాశమిమం చింది. నాకు పాండవుల పట్ల ఎటువంటి అటాచ్మెంట్ వద్దు. వృష్ణి వంశం, వృష్ణి వంశోద్భవుల పట్ల కూడా ఎటువంటి అటాచ్మెంట్ నాకు లేదు. స్నేహ పాశమిమం చింది, వదిలేయండి. నాకు ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అసలు వద్దు అంది. సరే ఫ్యామిలీ అటాచ్మెంట్ వద్దా, మరి ఏం కావాలి నీకు అంటే ఏమందంటే ఈ కుంతిమాత, త్వయి మేనన్య విషయ మతిర్మధుపతే సకృత్ రతిం ఉద్వహతా దగ్ధా గంగే వౌఘం ఉదన్వతి. చాలా జాగ్రత్తగా వినాలండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. త్వయిమే అనన్య విషయ. ఇంతకుముందు శ్లోకంలో ఏముందంటే నాకు ఎవరి పట్ల ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు. అది నా బిడ్డలైనా, నా తల్లిదండ్రులైనా, నా పుట్టినింటి వారైనా, మెట్టినింటి వారైనా, ఎవరి పట్ల నాకు ఎటువంటి అటాచ్మెంట్ వద్దు, మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసి కేవలం నీ పట్లే అటాచ్మెంట్ ఏంటంటే చూసుకో. త్వయి మే అనన్య. త్వయి అంటే నువ్వు కృష్ణ, మే అంటే నేను. నాకు నీ పట్ల మాత్రమే అటాచ్మెంట్ ఉండాలి. అనన్య విషయ, వేరే విషయాల గురించి నేను ఆలోచించకూడదు. కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడా. అనన్యాశ్చింతయంతో మాం, ఏ భక్తులైతే దేని గురించి ఆలోచించకుండా కేవలం నా గురించే ఆలోచిస్తున్నారు, నా మీదే ఆధారపడి ఉన్నారు, నన్ను ఎప్పుడు ధ్యానిస్తున్నారు, యోగక్షేమం వహామ్యహం, వారి యోగక్షేమాల్ని నేను స్వయంగా వహిస్తానన్నాడు. ఇప్పుడు కుంతిమాత ఏముంది? అనన్య విషయ అంటే అనన్య భక్తురాలు కుంతిమాత, శుద్ధ భక్తురాలు, ఉత్తమ భక్తురాలు. అనన్య విషయ మతిర్ మధుపతి సకృత్, నా మతి మధుపతి అయినటువంటి ఆ కృష్ణుణ్ణి మాత్రమే చేరుకోవాలి, వేడుకోవాలి, కలుసుకోవాలి. ఎలా? రతి అంటే నాకు ఆయన పట్లే భావం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉద్వహతా దద్ధ గంగే వౌఘం ఉదన్వతి. ఎలా అయితే గంగా నది మార్గమధ్యంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సముద్రాన్ని చేరుకుంటుందో, గంగే కాదు ఏ నదైనా తీసుకున్నా అది సముద్రాన్ని చేరుకుంటుంది. గంగా నది సముద్రాన్ని చేరుకుంటుంది, కానీ గంగా నది యొక్క ప్రవాహం మధ్యలో ఎన్నెన్నో అడవులు వస్తుంటాయి, చిట్టడవులు వస్తూ ఉంటాయి, కొండలు వస్తుంటాయి, కోనలు వస్తుంటాయి, చెట్లు వస్తుంటాయి, గ్రామాలు, పట్టణాలు, వాటన్నింటినీ దాటుకుని వెళ్తుంది కదా. ఏం అడ్డం వచ్చినా కూడా ఆ గంగానది యొక్క ప్రవాహం సముద్రం వైపే వెళ్తుంది. అదేవిధంగా ఏ అడ్డంకులు వచ్చినా కూడా, ఏ ఫ్యామిలీ అటాచ్మెంట్ల మధ్యలో ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి నా మనసు నిన్నే చేరుకోవాలి, నీ పాదపద్మాలనే ధ్యానించాలి,
నాకు ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్లు వద్దు, నాకు బిడ్డలు అక్కర్లేదు, తల్లిదండ్రులు అక్కర్లేదు, అత్తమామలు అక్కర్లేదు, వేరే చుట్టాలు అక్కర్లేదు, నాకే బావలు, మరుదులు, ఆడపడుచులు చాలా ఉంటారు కదా, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఎవరు అక్కర్లేదు, నాకు కావాల్సింది నువ్వే. దీని అర్థం ఏమిటండి? భక్తిలో పురోగమించాలి అంటే, ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతి సాధించాలి అంటే, స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్లు ఉండకూడదు. ఇదేనా దాని అర్థం? ఇదేనా ఇదేనా మీకు అర్థమైంది? అంటే గృహస్థులు ఎవరు భక్తులు కాలేరా? అదే దాని అర్థం. ఇప్పుడు గృహస్థులందరూ ఏమిటంటే వాళ్ళ యొక్క తల్లులతో, తండ్రులతో, తాతలతో, ముత్తాతలతో వాళ్ళు ఉంటే, లేదంటే బిడ్డలతో, చుట్టాలతో, అత్తింటి వారితో, పుట్టింటి వారితో, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటారు కదా. ఎంతమంది సాధువులు ఉన్నారు చెప్పండి భాగవతంలో? భాగవతంలో నారదమని ఒకడున్నాడు సాధువు. కానీ మిగిలిన భక్తులందరూ మహామహా చక్రవర్తులు, గృహస్థులు. అవునా? పాండవులు గృహస్థులు, మహాభక్తులు. తర్వాత భరత్ మహారాజు, తరువాత ఇంకెవరు, పరీక్షిత్ మహారాజు, అంబరీష్ మహారాజు, చిత్రకేతు మహారాజు, మహారాజు, ఉత్తానపద మహారాజు, ధ్రువ మహారాజు, పృథు మహారాజు, ఇలా చాలా మంది మహారాజులు ఉన్నారు. వీళ్ళందరూ గృహస్థులు, క్షత్రియులు. కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే వాళ్ళు సంరక్షించట్లేదండి. వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి లక్షల కొలది, కోట్ల కొలది కుటుంబాలన్నింటినీ వారు సంరక్షిస్తున్నారు. అంటే వాళ్ళు భక్తులు కాదా? ఇంత ఫ్యామిలీ అటాచ్మెంట్, ఇంత ఫ్యామిలీస్ అటాచ్మెంట్ ఉన్నటువంటి వీళ్ళు భక్తులు కారా? అంటే భక్తిలో పురోగమించాలంటే మనం ఫ్యామిలీని విడిచిపెట్టాలి. అదేనా దాని అర్థం? కాదండి. ఈ కుంతి మాత చెప్పినటువంటి ఈ 2 శ్లోకాల్ని మనం ఇలా అర్థం చేసుకుంటే మనం అర్థం చేసుకున్నట్టు కాదు, అపార్థం చేసుకున్నట్టు. ఎందుకు ఇందులో ఏమంటారు, ఇన్సైట్, తిరకాసు అంటారా తెలుగులో? మర్మం, మర్మం, కరెక్ట్. మర్మం ఏమిటంటే కుంతిమాత ఏమంది? స్నేహపాశమిమం ఛింది దృఢం పాండుషు వృష్ణిషు. నాకు ఎంతో దృఢంగా ఉన్నటువంటి బంధం ఉంది చూడండి పాండవులతో, వృష్ణులతో, అది కట్ చేయండి. ఇక్కడ మెలిక మెలిక ఏమిటంటే కుంతిమాతకి తన బంధువులతో 2 రకాల సంబంధాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధం, శారీరక సంబంధం. 2 ఆత్మ సంబంధం. వాళ్ళు కేవలం శరీరానికి సంబంధించినటువంటి బంధువులే కాదు, ఆత్మ బంధువులు కూడా. వాళ్ళు కేవలం తన యొక్క బిడ్డలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, నాయనమ్మలు, తాతలు వాళ్లే కాదు, వాళ్ళు భక్తులు కూడా. కృష్ణ, నాకు పాండవులతో ఉన్నటువంటి ఆ అనురాగం, అటాచ్మెంట్ ఉండాలి. కానీ ఎందుకు ఉండాలి? వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉండాలి. వారి యొక్క సంబంధం, బాంధవ్యం నాకు కావాలి. ఎందుకు? వాళ్ళు భక్తులు కాబట్టి. నా బిడ్డలు కాబట్టి కాదు. వాళ్ళు నా యొక్క బిడ్డలని నేను వాళ్ళని ప్రేమించకూడదు, వాళ్ళు భక్తులని నేను ప్రేమించాలి. అలాగే విష్ణువంశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నా యొక్క పుట్టింటి వారిని నేను ప్రేమించకూడదు, వారు భక్తులు అని నేను ప్రేమించాలి. మనం ఎవరి పట్లైనా ప్రేమ, అనురాగం పెంచుకోవడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి భౌతిక కారణం, 2 ఆధ్యాత్మిక కారణం. మనం ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తే వారు నాకు భౌతికంగా ఎలా సహాయపడతారు, వారితో నాకు రక్త సంబంధం ఉంది, రేపు నన్ను వాళ్ళు సంరక్షిస్తారు, వాళ్ళు సంరక్షిస్తే, లేదంటే వారికి నేను ఏదో సహాయం చేస్తే రేపు నాకు వాళ్ళు సహాయం చేస్తారు, భౌతికంగా ఏదైనా లాభం నాకు ఉంది, ఏదో ఒక మెటీరియల్ కనెక్షన్ ఉంది అన్నటువంటి అది మన రీజన్ అయితే ఎదుటి వారిని ప్రేమించడం కోసం, అది భౌతికం, అది మెటీరియల్. కానీ కుంతిమాత ఏమంది? నాకు వీళ్ళతో సోల్ రిలేషన్ ఉంది, స్కిన్ రిలేషన్ మాత్రమే కాదు. స్కిన్ రిలేషన్ అంటే కేవలం ఈ శారీరకమైనటువంటి సంబంధం, బాడీ రిలేషన్. వాళ్ళు నా బిడ్డలు కాబట్టి నేను ప్రేమించట్లేదు, నీ భక్తులు కాబట్టి ప్రేమిస్తున్నాను. వీళ్ళు నా పుట్టింటి వాళ్ళు కాబట్టి నేను ప్రేమించట్లేదు, వాళ్ళు నీ భక్తులు కాబట్టి ప్రేమిస్తున్నాను. అలా చూస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ భగవంతుడి యొక్క బిడ్డలు. వాళ్ళు భక్తులైతే ఇంకా మంచిది. చాలా మంది కుటుంబాల్లో అందరూ వైష్ణవులే ఉంటారు. తల్లి, తండ్రి,
అన్న చెల్లి వీళ్ళందరూ ఏమిటంటే ఒక దగ్గర కూర్చుని జపం చేస్తూ ఉంటారు. నలుగురు, ఇంట్లో ఉన్న నలుగురో 10 మందో 6గురో ఎంతమంది, వాళ్ళందరూ జపం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ గుడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పుస్తక వితరణ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ భక్తుల్లా మారి భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. మనం వారిని సేవిస్తే అది కేవలం కుటుంబ సేవ అవ్వదండి, అది వైష్ణవ సేవ అవుతుంది. ఒక తల్లికి భక్తుడైనటువంటి తన బిడ్డ మీద ప్రేమ ఉంటే అది వైష్ణవుల పట్ల ప్రేమ ఉన్నట్టు. ఒక బిడ్డకి తల్లి మీద ప్రేమ ఉంటే ఆ తల్లి వైష్ణవి అయితే అప్పుడు భక్తుల్ని ప్రేమించినట్టు అవుతుంది అనమాట. అది తల్లి బిడ్డలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వాళ్ళని మనం భగవంతుడి బిడ్డలుగా, భగవంతుడి భక్తులుగా పరిగణించి వారితో కనెక్షన్ పెట్టుకుంటే అది స్పిరిచువల్ రిలేషన్ అవుద్ది, మెటీరియల్ రిలేషన్ అవ్వదు, సోల్ రిలేషన్ అవుద్ది, స్కిన్ రిలేషన్ అవ్వదు. కాబట్టి మనం ఎదుటి వారికి మనకి ఏదో రక్త సంబంధం ఉందని ప్రేమించకుండా ఆత్మ సంబంధం ఉంది అని ప్రేమించాలి. అది కుంతిమాత యొక్క అసలైనటువంటి ప్రార్థన. సరే, ఇక ఆఖరి ప్రేయర్కి వచ్చేద్దాం. ఇప్పటి వరకు తన యొక్క కోరికల్ని వ్యక్తపరిచింది. చివరిగా ఏమంటుందంటే, శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణిర్షభావ నిదృగ్ రాజన్య వంశదహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. శ్రీకృష్ణ, ఈ ఒక్క శ్లోకంలో, ఆఖరి శ్లోకంలో కుంతిమాత కృష్ణుడి యొక్క 10 పేర్లు చెప్పిందండి. ఒకటి శ్రీకృష్ణ, అందరికీ తెలిసిందే, అందరినీ ఆకర్షించేవాడిని కృష్ణుడు అంటారు. కృష్ణ సఖ, అర్జునుడికి ఇంకో పేరు కూడా ఉంది, కృష్ణ. కృష్ణ సఖ అంటే అర్జునుడి యొక్క సఖుడు కృష్ణుడే, అది రెండవ పేరు. వృష్ణి రిషభ అంటే వృష్ణి వంశంలో పుట్టిన వారందరిలోకి ఋషభుడు గొప్పవాడు, ఉత్తముడు. అవనిద్రగ్రాజన్య వంశ దహన అంటే అవనిద్రిక్ అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ఎంతో మంది రాజుల్ని, ఇది చెడ్డ రాజుల్ని దహన నశింపజేసేటటువంటి వాడు కృష్ణుడు. అనపవర్గ వీర్య, ఆయన యొక్క వీరత్వానికి, ఆయన యొక్క గొప్పతనానికి అవధులే లేవు. ఆయన మహాశౌరి, మహాప్రతాపవంతుడు, అది 5వ పేరు. 6 గోవింద, గోవులందరికీ ఆనందాన్ని కలిగించేవాడు. 7 గోద్విజ సురార్తి హరావతార, అవతారాన్ని ఎందుకు దాల్చాడు? గో, ఆవుల్ని రక్షించడం కోసం. ద్విజ, బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం. బ్రాహ్మణులనే కాదు, ద్విజ అంటే 2 సార్లు పుట్టినవాడని అర్థం. బ్రాహ్మణుల్ని అంటుంటారు, ద్విజ అంటుంటారు, కానీ బ్రాహ్మణులు మాత్రమే ద్విజ కాదండి, వేరే వాళ్ళు కూడా ద్విజ అవ్వచ్చు. మనందరం ద్విజులు అవ్వచ్చు. ఎలా అవుతాం? ద్విజ అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళు. మొదటి జన్మ తల్లిదండ్రుల నుంచి వస్తుంది, రెండవ జన్మ ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి వస్తుంది. మనం ఒక వైష్ణవుడైనటువంటి గురువు దగ్గర ఆధ్యాత్మిక దీక్ష పొందినప్పుడు అది ఇంకొక జన్మ అనమాట. అటువంటి వాళ్ళందరినీ ద్విజ అంటారు. అటువంటి ద్విజుల్ని రక్షించడం కోసం భగవంతుడు అవతరించాడు. గో ద్విజ సుర, సుర అంటే దేవతలు. ఇంకా చెప్పాలంటే దేవతలు మాత్రమే కాదు, సుర అంటే భక్తులు ఎవరైనా సురులు అనొచ్చు. అంటే భగవంతుణ్ణి అనుసరించే వారిని సురులు అంటారు. గోద్విజ సుర ఆర్తిహర, అటువంటి వారి ఈ ముగ్గురు గోవుల్ని ద్విజుల్ని, గోవులకు ద్విజులకు సురులకు ఉన్నటువంటి ఆర్తిని హరించేవాడిని కృష్ణుడు అంటారు. అది ఆయన 7వ నామం. 8 యోగేశ్వర, యోగేశ్వరుడు. 9 అఖిల గురో, అందరికీ గురువు, కృష్ణం వందే జగద్గురు. భగవంతుడు, 6 రకాల ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు. నమస్తే కృష్ణ, నీకు నమస్కారం ఉంది. ఈ విధంగా కుంతిమాత కృష్ణుని స్తుతించింది, కీర్తించింది, వేడుకుంది, ప్రార్థించింది. తర్వాత ఆయనకి వీడుకోలు చెప్పింది. దానికి కృష్ణుడు ఏమి ప్రతిస్పందించాడు తెలుసా? నవ్వాడంతే. ఒక చిరుమందహాసం చేసి ఇక ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రయాణానికి సన్నద్ధుడైనప్పుడు ఎవరు ఆపారు? ఉత్తరమాత వచ్చి ఆపింది. కృష్ణ, ఏదో ఒక అస్త్రం వస్తుంది నన్ను చంపడం కోసం, నా బిడ్డను చంపడం కోసం కాపాడాలి.
సరే కృష్ణుడు ఆగాడు, ఆవిడ్ని కాపాడాడు. ఇక బయలుదేరాడు. బయలుదేరగానే కుంతిమాత వచ్చింది, ప్రార్థన చేసింది, మళ్ళీ ఆగాడు, ఇక బయలుదేరాడు. ఇప్పుడు మూడోసారి బయలుదేరబోతుంటే ఇంకొకరు వచ్చారు ఆపడానికి. ఎవరు? యుధిష్ఠిరుడు వచ్చాడు, ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు వచ్చాడు ఆపడానికి. ఎందుకు ధర్మరాజు వచ్చాడు? ఇక్కడ ఆఖరి 4-5 శ్లోకాల్లో సూత గోస్వామి ఏమంటారంటే, ధర్మరాజుకి ఎంతో పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు పశ్చాత్తాపం? ఎందుకంటే ఆ, ఎందుకంటే తన కోసం, ఇది కేవలం తనని రాజుని చేయడం కోసం కొన్ని లక్షల మంది ప్రాణాలను అర్పించారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అసలు కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది? యుధిష్ఠిరుణ్ణి హస్తినాపుర సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరిగింది. అది ఫైనల్ రిజల్ట్. అవునా? ఆ రిజల్ట్ కోసం ఎంతమంది చావాల్సి వచ్చింది? ఒక్కసారి ఆలోచించాడు యుధిష్ఠిరుడు. ఆహా, నేను రాజవ్వడం కోసం ఇంతమంది ప్రాణాల్ని బలి తీసుకున్నాను నేను అని అనుకున్నాడు. నేను రాజు అవ్వడం కోసం ఇంతమంది చనిపోయారా? ఇది కౌరవుల పక్షాన చాలా మంది చచ్చిపోయారు, పాండవుల పక్షాన కూడా చాలా మంది చచ్చిపోయారు, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. వాళ్ళందరి చావుకి కారణం నేనే. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, నేను చేసినటువంటి ఈ పాపం నా వెంటే వస్తుంది. నాకు ఈ పాపానికి విముక్తే లేదు. ఇప్పుడు ఒక కళ్ళు ముంత ఉంది, ఒక ముంతలో కళ్ళు తాగుతున్నారు ఎవరు. ఆ కళ్ళు ముంతని మీరు గోదావరిలో కడిగినా, లేకపోతే ఇంకా గంగలో కడిగినా, ఇంకా దేంట్లో కడిగినా కూడా దానికి ఉండే వాసన అది. మళ్ళీ ఆ కళ్ళు ముంతతో మీరేదో పాలు పోసి భగవంతుడికి అర్పించలేరు. కళ్ళు తాగినటువంటి ఆ మట్టి కొండల్ని మళ్ళీ దైవారాధనకి మరి వినియోగించలేరు. దాన్ని పగలగొట్టి పారేయడమే. అలా ఎలా అయితే కళ్ళు ముంత మళ్ళీ పరిశుద్ధం అవ్వదో, అదేవిధంగా నేను చేసినటువంటి పాపం నుంచి కూడా నాకు ఎప్పుడు విముక్తి కలగదు. నేను మహాపాపం చేశాను, ఘోర అపరాధం చేశాను. ఇంతమంది లక్షల మంది వ్యక్తుల యొక్క చావుకి నేను కారణం అయ్యాను అని వాపోయాడు, ఎంతో బాధపడ్డాడు. అసలు యుధిష్ఠిరుడు ఏమనుకుంటున్నాడంటే, దుర్యోధనుడికి రాజ్యం మీద ఆశ ఉంది, కాకపోతే దుర్యోధనుడు పాలిస్తున్నాడు కదా, పరిపాలిస్తున్నాడు కదా, ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, చేయనివచ్చు కదా, నేను అడవుల్లో ఉండొచ్చు కదా, నేనెందుకు ఇప్పుడు అనవసరంగా రాజు అవ్వాల్సిన అవసరం ఏంటి, నాకు రాజ్యం మీద అటాచ్మెంట్ లేదు అని ఇలా వాపోయాడు. కాకపోతే యుధిష్ఠిరుడి యొక్క కన్సర్న్ ఉంది చూడండి. వీళ్ళందరూ ఇలా చనిపోయారు నా వల్ల అని ఆవేదన పడుతున్నాడు చూడండి. ఆ ఆవేదన చూసి మనం ఆయన మహావైష్ణవుడని అభినందించవచ్చు. కానీ ఇంకో కోణంలో నుంచి చూస్తే ఆయన ఆవేదనకు అర్థం లేదు. ఎందుకు అర్థం లేదు? కృష్ణుడే స్వయంగా కురుక్షేత్ర సంగ్రామంలో ఉండి పర్సనల్గా స్వయంగా వీళ్ళందరినీ గైడ్ చేశాడు, వీరికి మార్గదర్శకత్వం చూపించాడు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన యుద్ధం ఆ ధర్మం ఎలా అవుతుంది చెప్పండి? ఆ రకంగా చూస్తే యుధిష్ఠిరుడి యొక్క ఈ పశ్చాత్తాపంలో, ఈ బాధలో లాజిక్ లేదు. కానీ ఇంకొక రకంగా చూస్తే వైష్ణవుడు ఎవరైనా వైష్ణవులు వారి యొక్క స్వలాభం కోసం ఎవరిని బాధ పెట్టాలనుకోరు. వారు రాజ్య భోగాలను అనుభవించడం కోసం ఇంకెవరో కష్టపడాలి, చనిపోవాలి అని కోరుకోరు. ఆ రకంగా చూస్తే కరెక్టే. యుధిష్ఠిరుడి యొక్క ఆ లామెంటేషన్, ఆ యొక్క పరితాపం కరెక్టే. కానీ ఇంకొక రకంగా చూస్తే యుధిష్ఠిరుడు అనవసరంగా బాధపడుతున్నాడు. ఎలా అయితే అర్జునుడు యుద్ధం ముందు అనవసరంగా బాధపడ్డాడు, యుధిష్ఠిరుడు యుద్ధం తర్వాత అనవసరంగా బాధపడుతున్నాడు. అలా అనమాట. సరే, కృష్ణుడు ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఎంత ఓదార్చినా కూడా ఆయన బాధ తగ్గట్లేదు. ఇందులో ఒక శ్లోకంలో ఒక మంచి మాట వస్తుంది. ఇది ఎన్నో శ్లోకం? ఇది 44వ శ్లోకం. ఇందులో పృథయేత్థం కలపదై, ఇది కాదండి, ఇది కాదు, ఇది కృష్ణుడు కేవలం నవ్వాడు అక్కడ అంతే. తాం బాఢమిత్యుపమాంద్ర్య ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియస్య స్వపురం యస్యాత్ ప్రేమ్ణ రాజ్ఞ
నివారిత. ప్రేమ్నా రాజ్ఞ నివారిత అంటే ప్రేమతో రాజు వచ్చి నివారించాడు, కృష్ణుని వెళ్లకుండా చేశాడు. ఇక్కడ ఇది వచ్చింది మంచి మంచి పదం. వ్యాసాద్యైరీశ్వరైహాగ్నే కృష్ణేనాద్భుత కర్మణ. ఈ పదం గురించి నేను వెతుకుతున్నాను ఇప్పటి వరకు. కృష్ణేన అద్భుత కర్మణ అన్నారు. కృష్ణుని ఎలా కీర్తించారంటే ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి కర్మలు చేసేవాడు అని కీర్తిస్తున్నారు. ఇక్కడ కర్మ అంటే పని అని దాని అర్థం. కర్మ అంటే భౌతికవాదులు ఉంటారు చూడండి, బద్ధ జీవులు, వాళ్ళు చేసేది కర్మ కాదు ఇక్కడ. కర్మ అంటే పాపం కాదు ఇక్కడ. కృష్ణేన అద్భుత కర్మణ అన్నారు. అద్భుతమైనటువంటి లీలలు చేసేటటువంటి కృష్ణుడు అన్నారు. ఇంతకీ ఆయన చేసినటువంటి అద్భుత లీల ఏమిటి? ఈ సందర్భంలో యుధిష్ఠిరుడు అక్కడ బాధపడుతున్నాడు. అందులో కృష్ణుడి పాత్ర ఏమిటి? కృష్ణుడి పాత్ర ఏమిటంటే యుధిష్ఠిరుణ్ణి బాధపడే విధంగా చేశాడు. ధర్మరాజు యుద్ధంలో జరిగినటువంటి ఆ విధ్వంసానికి కారణం నేనే అని బాధపడాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్. తరువాత నేను ఓదార్చాలి, వ్యాసుడు ఓదార్చాలి, ధౌమ్యుడు ఓదార్చాలి. గొప్ప గొప్ప ఋషులు స్వయాన భగవంతుడే ఓదార్చినా కూడా యుధిష్ఠిర మహారాజు మాత్రం ఊరుకోకూడదు. ఎంతమంది ఓదారుస్తున్నా కూడా ఆయన ఊరుకోకూడదు అనమాట. అలా ఊరుకోనీయకుండా చేసిందే కృష్ణుడు. అవునా? ఎంతమంది మంచి మాటలు, అరే బాధే లేదు, ప్రాబ్లం లేదు, నువ్వు చేసిందంతా ధర్మమే, ఏం కాదు, నువ్వు చంపింది ఎవరిని? దుర్మార్గుడైనటువంటి దుర్యోధను యొక్క ధృతరాష్ట్రుడి యొక్క సంతానాన్ని చంపావు నువ్వు, ఇందులో పాపమే లేదు, అంతా ధర్మమే, భగవంతుడు ఆధ్వర్యంలో జరిగింది, భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. ఇంతమంది ఇన్ని చెప్తున్నా కూడా ఊరుకోవట్లేదు ఆయన, బాధపడుతూనే ఉన్నాడు. అలా ఊరుకోనియకుండా చేసిందే కృష్ణుడు. అలా ఓదార్పు పొందకుండా చేసిందే కృష్ణుడు. ఓదార్చేదే కృష్ణుడే, ఓదార్పు పొందకుండా చేసేది కృష్ణుడే. అందుకే ఆయన అద్భుత కర్మణ అన్నారు. ఎందుకు చేశాడు కృష్ణుడు? అలా చేయవలసినటువంటి అవసరం ఏమిటి? ఎందుకంటే నేను యుధిష్ఠిరుడికి ఇచ్చినటువంటి ఆ చేయూత, ఏమనాలి, ఓదార్పు, ఒక గైడెన్స్, ఆ మార్గదర్శకత్వం పని చేయలేదు. ఎవరి మార్గదర్శకత్వం పనిచేసింది? భీష్ముడి మార్గదర్శకత్వం పనిచేసింది. భీష్ముడు స్వయంగా చెప్తే గాని యుధిష్ఠిరుడు ఒప్పుకోలేదు తను చేసింది తప్పు కాదు అని. కృష్ణుడు చెప్పినా ఒప్పుకోలేదు. అంటే కృష్ణుడిచ్చినటువంటి జ్ఞానం, ధౌమ్యుడిచ్చినటువంటి జ్ఞానం, వ్యాసుడిచ్చినటువంటి జ్ఞానం అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. వాటన్నింటి వల్ల యుధిష్ఠిరుడి యొక్క మనసులో ఎటువంటి మార్పు లేదు అని చివరికి ఆయన మనసులో మార్పు ఎప్పుడు వచ్చింది? భీష్ముడు స్వయంగా చెప్తే అప్పుడు వచ్చింది మార్పు. అలా భీష్ముడిని కీర్తించాడు కృష్ణుడు. తన భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క గొప్పతనం అందరూ అర్థం చేసుకునేలా చేశాడు కృష్ణుడు. నేను కూడా ఫెయిల్ అయిపోతే, ఈ పని చేయడంలో నేను విఫలమైతే మన భీష్ముడు సఫలమయ్యాడు, భీష్ముడు సఫలీకృతుడయ్యాడు. అలా భీష్ముడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పే విధంగా చేశాడు కాబట్టి కృష్ణుని అద్భుత కర్మణ అన్నారు ఇక్కడ. సరే, ఈ యుధిష్ఠిరుడి యొక్క విషాదంతో మన యొక్క 8వ అధ్యాయం పూర్తవుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. చాలా గొప్ప అధ్యాయం ఇది. ఇది కూడా మనం ఒక క్లాస్లో అవగొట్టుకోలేమండి. చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి. మహా అయితే సగం చాప్టర్ అవుతుంది ఈరోజు, అది కూడా కష్టమే. 9వ అధ్యాయం మొదట్లో మనం ఏం చూస్తామంటే, యుధిష్ఠిరుడు కృష్ణుడు ఓదార్చలేకపోయాడు కదా మన ఈయన పేరేంటి, ధర్మరాజుని. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే నా వల్ల కాదు నిన్ను ఓదార్చడం, భీష్ముడి వల్లే అవుతుంది, పద మనం కురుక్షేత్ర సంగ్రామ క్షేత్రానికి వెళ్దాం అని చెప్పి వీళ్ళందరినీ రథం మీద తీసుకువెళ్ళాడు. రథం మీద పాండవుల 5గురు చక్కగా మంచి ఆభరణాలు ధరించి, రాజ్యదుస్తులు ధరించి, వనవాసుల్లా కాదు రాజుల్లాగా, గొప్ప గొప్ప పాలకుల్లాగా చక్కగా మంచి వేషాలు ధరించి అలా ఈ యుద్ధభూమి దగ్గరకు వెళ్ళారు. ఆ యుద్ధభూమిలో భీష్ముడు అలా పడుకున్నాడు. ఇది బెడ్ మీద పడుకోలేదండి. దేని మీద పడుకున్నాడు? అస్త్రాలు, బాణాల మీద పడుకున్నాడు. అర్జునుడు వేసినటువంటి బాణాలు భీష్ముడి యొక్క ప్రతి ఇంచుని, ఆయన యొక్క శరీరం యొక్క ప్రతి ఇంచుని అలా పొడిచాయి. ప్రతి ఇంచులో నుంచి రక్తం కారుతుంది, ఒంట్లో రక్తపు బొట్టు లేదు. అలా
ఒక అంపశయ్య మీద అలా పడుకున్నాడు మన భీష్ముడు. అలా అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్ముడిని పలకరించడం కోసం, ఆయన చూడడం కోసం, ఆయన నుంచి నేర్చుకోవడం కోసం పాండవుల్ని మన కృష్ణుడు స్వయంగా తీసుకుని హాజరు చేపించాడు అనమాట అక్కడ. అప్పుడు వీళ్ళందరినీ చూసి భీష్ముడు ఏమనుకున్నాడంటే, ఆహా, ఇంతమంది గొప్పవాళ్ళు వస్తున్నారని నన్ను చూడడం కోసం వారికి నేను స్వాగతం చెప్పాలనుకున్నాడు. ఒకటి పాండవులు వచ్చారు, కృష్ణుడు వచ్చాడు. కానీ ఇంట్రెస్టింగ్గా అదే సందర్భంలో ఎంతో మంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు కూడా వచ్చారు. భీష్ముడి గురువైనటువంటి పరశురాముడు వచ్చాడు, సుఖదేవ గోస్వామి వచ్చాడు, విశ్వామిత్రుడు వచ్చాడు, జమదగ్ని మహాముని వచ్చాడు. ఇలా చాలా చాలా మంది గొప్ప గొప్ప బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, పాండవులు, కృష్ణుడు స్వయంగా, వ్యాస మహాముని, తర్వాత దౌమ్యుడు, చాలా చాలా గొప్ప వాళ్ళందరూ వచ్చారండి. అక్కడ మహాసమావేశం జరిగింది. అక్కడ అంత గొప్ప సమావేశం జరిగింది. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారే, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒంట్లో ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నన్ను చూడడానికి వచ్చారు. నా గెస్టులు వీళ్ళంతా, వీళ్ళు నా అతిథులు, వాళ్ళకి అతిథి మర్యాదలు చేయవలసినటువంటి బాధ్యత నాకుంది అని అనుకున్నాడు భీష్ముడు. కానీ కదలలేని పరిస్థితి. ఒంట్లో ఏ భాగం కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు. వారికి అర్ఘ్యం ఇవ్వలేడు, పాద్యం ఇవ్వలేడు, ఆచమనీయం ఇవ్వలేడు, దండలు వేయలేడు, గంధం పుయ్యలేడు, ఏమీ చేయలేడు భీష్ముడు. శరీరంలో ఏ అవయవమూ కదలట్లేదు, ఒక్క అవయవం తప్ప. ఏమిటది? నాలుక. కేవలం నాలుక మాత్రం కదులుతుంది ఆ శరీరంలో. ఈ నాలుకతో నేను వారిని ఆహ్వానించాలి, స్వాగతం చెప్పాలి అన్నాడు. నాలుకతో ఏం చేస్తాడు చెప్పండి? నాలుకతో మాట్లాడగలడు. మాట్లాడాడు. కేవలం మంచి మాటలతో, తీయని మధురమైనటువంటి వాక్కులతో వారికి స్వాగతం చెప్పాడు. అందరూ రండి, నమస్కరించాడు. ఇది గెస్ట్ రిసెప్షన్ అన్నమాట. అతిథి మర్యాదలు ఎలా చెయ్యాలో మనం భాగవతంలో నేర్చుకోవచ్చు. నలుగురు కుమారులు వచ్చినప్పుడు పృథు మహారాజు వారిని ఎలా ఆహ్వానించాడు, సుధాముడు వచ్చినప్పుడు కృష్ణుడు సుధాముణ్ణి ద్వారకలోకి ఎలా ఆహ్వానించాడు, రుక్మిణీదేవి యొక్క దూత, ఒక బ్రాహ్మణుడు రుక్మిణీదేవి యొక్క లేఖను తీసుకొచ్చినప్పుడు ద్వారకకి కృష్ణుడు ఆయన్ని ఎలా ఆహ్వానించాడు. తరువాత 13వ అధ్యాయంలో తెలుసుకుంటున్నాం మనం. మన యుధిష్ఠిరుడు, పాండవులు విదురుణ్ణి ఎలా ఆహ్వానించారు. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఎన్నెన్నో సందర్భాల్లో గెస్ట్ రిసెప్షన్ గురించి చెప్తుంది భాగవతం. కానీ దుర్యోధనుడు, ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క అతిథుల్ని చక్కగా సత్కరించారు. కానీ దుర్యోధనుడు కృష్ణుడు శాంతిదూతగా వచ్చినప్పుడు ఎలా సత్కరించాడో తెలుసా? కృష్ణుడిని ఎలా సత్కరించాడంటే బంధించడానికి ప్రయత్నించాడు. ముందుగా రారా వచ్చి నాకు పంచపక్ష పర్వాణాలు ఉన్నాయి, తిను, చెప్పని భోగం ఉంది, తిను అని అన్నాడు మొదట్లో. ఎందుకు? ఆ కృష్ణుడిని తన వైపు మళ్లించుకుని పాండవులకు వ్యతిరేకంగా చేయడం కోసం అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నేను నీ ఇంటికి రాను, దుశ్శాసనుడి ఇంటికి రాను, నాకు నీ ఫీస్ట్ అక్కర్లేదు, అక్కడికి వెళ్ళి అరటి తొక్కలు తింటాను నేను విదురుడి దగ్గర వెళ్ళి అన్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళి అక్కడ అరటి పండు తొక్క తిన్నాడు అనమాట. మన దుర్యోధనుడు పెట్టే పంచభక్ష పర్వణాలను పక్కన పెట్టి. సరే, అది ఫెయిల్ అయింది. ఇక నెక్స్ట్ రోజు సంధి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మన దుర్యోధనుడు కృష్ణుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాడు, తాళ్లతో బంధించడానికి ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న విశ్వరూపం చూపించాడు. సరే, ఈ విధంగా అతిథుల్ని ఎలా సత్కరించాలి అన్న విషయం భాగవతం మనకి చాలాసార్లు చెప్తుంది. ఎలా ట్రీట్ చేయకూడదు అన్న విషయం కూడా చెప్తుంది అనమాట. సో భీష్ముడు వీళ్ళందరినీ చక్కగా నమస్కరించాడు. యాక్చువల్లీ భీష్ముడు ఆనందపడ్డాడు. చాలా కాలం తర్వాత పాండవుల్ని అంత గొప్పగా చూడగలిగాడు. ఇప్పటి వరకు గత 13 ఏళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ, సరైనటువంటి ఇల్లు లేక, అడవుల్లో ఉంటూ, వనవాసంలో ఉంటూ, నారచీరలు కట్టుకుని, తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, వారెవరో, వారి ఉనికి కూడా ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియలేదు. అటువంటి పరిస్థితులు. తీరా 13 ఏళ్ళు వనవాసం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా రాజ్యం వచ్చిందా? రాలేదు. దానికి బోల్డన్ని సంప్రదింపులు, బోల్డన్ని నెగోషియేషన్స్, బేరాలు. ఏ బేరాలు పనికి రాకపోతే ఆఖరికి యుద్ధం చేయవలసి వచ్చింది. చివరిగా యుద్ధం చేసి ఫైనల్గా
రాజ్యాన్ని స్వీకరించారన్నమాట. అది వారికి ఉన్నటువంటి దుస్థితి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు, రాజుల్లా ఉన్నారు, రూలర్స్ అయ్యారు. అది చూసి మన భీష్ముడికి ఎంతో ఆనందం కలిగింది. ఎప్పుడైతే భక్తులు ఆనందంగా ఉంటారో ఇతర భక్తులు వారిని చూసి హర్షిస్తారు. భీష్ముడి యొక్క అవసాన దశలో కృష్ణుడు భీష్ముడికి ఈ ఆనందాన్ని ఇవ్వడానికి పాండవులు తీసుకొచ్చాడు. సరే, రాజ్యం వచ్చింది వాళ్ళకి, అది భౌతికమే. అది చూసి భక్తుడు ఆనందపడడం ఏంటి, మహాజనుడు భీష్ముడు మహాభక్తుడు ఆనందపడడం ఏంటి అనుకోవచ్చు మీరు. కానీ ఆనందం దానికోసం కాదు. భక్తులు ఎప్పుడు ఆనందపడినా అది భగవంతుడికి సంబంధించినదే ఉంటుంది. భగవంతుడికి సంబంధం లేకుండా ఆనందం ఉండదు భక్తుల యొక్క జీవితాల్లో. అసలు కృష్ణుడు ధర్మరాజుని హస్తినాపుర సామ్రాజ్యానికి సామ్రాట్టుగా చెయ్యాలని ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే ధర్మరాజు కాబట్టి, ధర్మాన్ని నెలకొల్పుతాడు కాబట్టి, తన యొక్క సామ్రాజ్యంలో తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరినీ భక్తి మార్గంలో నడిపిస్తాడు కాబట్టి ధర్మరాజుని రాజు చేయాలనుకున్నాడు కృష్ణుడు. అంటే కృష్ణుడి యొక్క పాచిక పారింది అక్కడ. కృష్ణుడి యొక్క కోరిక నెరవేరింది ధర్మరాజు రాజవడం వల్ల. కృష్ణుడి కోరిక నెరవేరింది కాబట్టి భీష్ముడు ఆనందిస్తున్నాడు. భగవంతుడు ఆనందిస్తే భక్తులు ఆనందిస్తారు. భక్తుల ఆనందమే భగవంతుడి ఆనందం, భగవంతుడి ఆనందమే భక్తుల ఆనందం. ఎందుకీ యుధిష్ఠిరుడు రాజైతే వచ్చేటటువంటి లాభం ఏమిటి? కృష్ణుడికి ఏమి లాభం లేదు, మనకే లాభం. అటువంటి రాజు ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ భక్తి మార్గాన్ని ఆచరిస్తారు. అది లాజిక్ అక్కడ. సరే, ఇప్పుడు ఈ మహాత్ములందరూ సమావేశమయ్యారు కదా. ఎవరెవరు? పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణ, బృహదశ్వో భరద్వాజ, సశిష్యో రేణుకాసుత, వశిష్ఠ ఇంద్ర ప్రమదో. వీళ్ళని పేర్లండి. పర్వతముని, నారదముని, ధౌమ్యుడు, వ్యాసుడు, సుఖదేవ గోస్వామి, బృహదశ్వ, భరద్వాజ, సశిష్యో. అందరూ శిష్యులతో పాటు వచ్చారనమాట. పరశురాముడు కూడా వచ్చాడు, రేణుకాసుత, వశిష్ఠుడు వచ్చాడు, ఇంద్ర ప్రమద, ఇలా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. వారి పేర్లు ఉన్నాయి ఇక్కడంతా చూడండి. తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయశ్చ సత్తమా, రాజర్షయశ్చ తత్రాసన్ దృష్టం భరత పుంగవం. భరత పుంగవం అంటే భరత వంశంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి భీష్ముడు. దృష్టం, ఆయన్ని చూడడం కోసం బ్రహ్మర్షులు వచ్చారు, దేవర్షులు వచ్చారు, రాజర్షులు వచ్చారు. బ్రహ్మర్షి అలా చాలామంది అలా వచ్చారనమాట. అంతేకాదు, అన్యేచ మనయో బ్రహ్మన్, బ్రహ్మరాత, దయోమల, ఇలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చారు, ఇతరులు కూడా వచ్చారు. తాన్ సమేతాన్ మహాభాగా అనుపలక్య వసూత్తమ పూజయామాస ధర్మజ్ఞో దేశకాల విభాగవత్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీసారి చెప్తాను. పూజయామాస అంటే వారిని పూజించాడు. ఎలా పూజించాడు? అర్ఘ్యం, పాద్యం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పెట్టి కాదు. దేశకాల విభాగవిత్. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే ఆ సమయం. సో సమయానికి అనుగుణంగా, ప్రదేశానికి అనుగుణంగా ధర్మం తెలిసిన వాళ్ళు ఎదుటి వారిని సత్కరిస్తారు, పూజిస్తారు. అందుకే ఈ వసువుల్లో ఉత్తముడైనటువంటి భీష్ముడు వారిని అలా సత్కరించాడు, మాటలతోనే సత్కరించాడు. అప్పుడు కృష్ణుడు భీష్ముడిని అభినందించాడు. భీష్ముడు ఆనంద బాష్పాలతో పాండవులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? 12వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు స్టోరీ లేను కాబట్టి ఫాస్ట్కి వెళ్ళాను, ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళాలి. అహో కష్టమహో న్యాయం యద్యూయం ధర్మనందన, జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. కృషివ, ఈ శ్లోకం 3 సార్లు చెప్పాలి. कष्टमहो न्यायं यदि यूयं धर्मनन्दनः, जीवितुं नार्हत क्लिष्टं विप्रधर्माच्युताश्रयः. हो कष्टमहो न्यायं यदि यूयं धर्मनन्दनः, जीवितुं नार्हत क्लिष्टं विप्रधर्माच्युताश्रयः. हो कष्टमहो न्यायं
यदि यूयं धर्मनन्दनः जीवितुं न अर्हत क्लिष्टं विप्रधर्माच्युताश्रयः. అహో కష్టం, ఇన్ని కష్టాలు పడ్డారు మీరు పాండవులు. అహో అన్యాయం, ఎంత అన్యాయానికి గురయ్యారు. అన్యాయంగా మీ ఇంటికి నిప్పంటించాడు దుర్యోధనుడు. అన్యాయంగా మీ యొక్క ఆ, భార్యని అవమానించాడు దుర్యోధనుడు. అన్యాయంగా మీ రాజ్యాన్ని ఆక్రమించాడు దుర్యోధనుడు. అన్యాయంగా మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు, అడవుల పాలు చేశాడు దుర్యోధనుడు. ఇన్ని అన్యాయాలు, ఇన్ని కష్టాలు. హిడింబాసురుడు, బకాసురుడు, చాలా చాలా ఉమ్, గొప్ప గొప్ప వ్యక్తులు, రాక్షసులు, మహారథులు అటాక్ చేశారు, ముట్టడి చేశారు పాండవుల్ని. అహో కష్టం, అహో అన్యాయం. యద్యూయం ధర్మానందన, ధర్మానికే పుత్రులైనటువంటి మీరు ఇన్ని కష్టాలని, ఇన్ని అన్యాయాలని ఎదుర్కొన్నారు. జీవితం నార్హత క్లిష్టం, ఇన్ని కష్టాల మధ్యలో జీవించడం చాలా కష్టం. అసలు జీవితమే దుర్భరం, ఇటువంటి జీవనం ఎవరికి సాధ్యం కాదు అన్నటువంటి జీవితాన్ని, అన్నటువంటి కష్టాలని, ఒడిదుడుకుల్ని మీరు ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాల మధ్యలో సర్వైవ్ అవ్వడం, బ్రతకడం అంత సులభం కాదండి. అటువంటి కష్టాలను ఎదుర్కొని కూడా మీరు ఇంకా నిలదొక్కున్నారు, బయటకు వచ్చారు. మీరు మీరు ఇప్పుడు నా ఎదురుగా కనబడుతున్నారు. మీరు ఎందుకు, ఎలా బయటపడగలిగారు మీరు? 3 విషయాలు. విప్రధర్మాచ్యుతాశ్రయ, పాండవులు ఎవరిని ఆశ్రయించారో తెలుసా? 1 విప్ర అంటే బ్రాహ్మణులు, భక్తులు. 2 ధర్మ అంటే భాగవత ధర్మం, తర్వాత మంచితనం. అచ్యుత, అచ్యుతుడు అంటే కృష్ణుడు. కృష్ణుణ్ణి, భక్తుల్ని, భక్తిని, భగవంతుణ్ణి, భక్తులని, భక్తి మార్గాన్ని, ఈ 3ంటిని ఆశ్రయించిన వాళ్ళు ఎన్ని కష్టాలకు గురైనా, ఎన్ని అన్యాయాలకు గురైనా కూడా వారు జీవితంలో విఫలం కారు. వారెప్పుడు సంరక్షింపబడతారు. మనం ఆశ్రయించవలసింది 3నే. ఎవరా 3? విప్రధర్మాచ్యుతాశ్రయ. ఎప్పుడు భక్తిని విడిచిపెట్టకండి, ఎప్పుడు భక్తి మార్గాన్ని విడిచిపెట్టకండి, ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టకండి, ఎప్పుడు భగవంతుడిని విడిచిపెట్టకండి. ఈ 3 బీలు మీ దగ్గర ఉంటాయి. భక్తి, భక్త, భగవాన్. ఈ 3ని మీరు ఆశ్రయిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అన్యాయాలు వచ్చినా మీకేం కాదు. వాటన్నింటినీ అధిగమించగలుగుతారు. అదే పాండవులు చేసినటువంటి పని. ముందుగా దాన్ని అభినందించాడు భీష్ముడు. తరువాత కుంతిమాత యొక్క విషాదాన్ని గురించి కూడా ఆయన ఒక మాట అన్నాడు. సంస్థితే అతిరథే పాండవ్ పృథా బాల ప్రజావధూ యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్తా తోకవతీ ముహు. సంస్థితే అతిరథే పాండవ్, అతిరథుడైనటువంటి పాండు మహారాజు చనిపోయాడు. అప్పుడు పృథ అంటే కుంతిమాత, కుంతీదేవి బాల ప్రజావధు, ఆ వధు, ఆ కుంతి విధవగా మారింది. అంటే అంటే వైధవ్యాన్ని పొందిందనమాట. 5 బిడ్డలతో. తనకి 3 కొడుకులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. తన యొక్క సపత్ని కొడుకులైనటువంటి నకుల సహదేవుల్ని తన కొడుకులుగా పరిగణించిందనమాట. అంటే తనకి 3 కొడుకులు, తన 3 కొడుకులతో పాటు ఇంకో 2 కొడుకులను కూడా భర్త కూడా లేకుండా సంరక్షించడానికి ఆవిడ సిద్ధపడింది. కానీ ధృతరాష్ట్రుడు రాజయ్య ఉండి సింహాసనం మీద కూర్చుని తనకి 100 కొడుకులుంటే ఇంకో 5గురిని తన కొడుకులుగా స్వీకరించలేకపోయాడు. చూడండి, ఎవరు 5 కొడుకులు? తన తోడబుట్టిన తమ్ముడు కొడుకులు. తమ్ముడు కొడుకుల్ని తన కొడుకులుగా అనుకోలేకపోయాడు. వాళ్ళంతా 5%. అవునా? 5%. అంటే 100లో ఇప్పుడు 100 మంది ఉన్నారు తన కొడుకులు, ఇంకో 5 యాడ్ అయితే ఇంకో 5% యాడ్ అయినట్టు, అంతకన్నా ఎక్కువ లేదు. కానీ కుంతిమాతకి 3 కొడుకులు ఉన్నారు, ఇంకో 2 యాడ్ అయ్యారు. ఎంత యాడ్ అయ్యారు? 80%. ఎంతో అంత పర్సెంట్ యాడ్ అయ్యారు అనమాట. అంటే ఆల్మోస్ట్ డబల్. కానీ మన కుంతిమాత
ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి సందేహం లేదు. వీళ్ళిద్దరూ నా యొక్క సపత్ని యొక్క బిడ్డలు అని వారు ఫీల్ అయ్యేటట్టు ఆవిడ ఎప్పుడూ ప్రవర్తించలేదు. వీళ్ళు నా బిడ్డలే అనుకుందనమాట. అది ఆవిడ వైష్ణవి కాబట్టి, మహాభక్తురాలు కాబట్టి ఆవిడ అంత దయతో, అంత కృపతో సపత్ని యొక్క బిడ్డలు. ఇది జనరల్గా వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కాదు, అక్క చెల్లెలు కాదు, కుంతి మాదిరి అక్క చెల్లెలు కాదు, తోటి కోడలు అంటారా, సపత్నులు. జనరల్గా చూస్తే ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో వైరం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయంభూముని యొక్క ఫ్యామిలీకి వెళ్తే అక్కడ సురుచి, సునీతి అని ఇద్దరు సపత్నులు ఉన్నారు. ఎవరి యొక్క భార్యలు? ఉత్తానపద మహారాజు యొక్క భార్యలు. సురుచి సునీతి కొడుకునేటువంటి ధ్రువుణ్ణి ఎలా ట్రీట్ చేసిందో మీకు తెలుసు కదా. అలా కుంతిమాత మాద్రి కొడుకుల్ని ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు. అలా కుంతిమాత ఎన్నెన్నో కష్టాలు పడింది. అన్ని కష్టాల్లో 5 బిడ్డల్ని సంరక్షించడం కోసం ఎంతో పాటుపడింది. పైగా వీళ్ళు చేసినటువంటి పనులు, పాండవులు చేసినటువంటి ఎన్నెన్నో పనుల వల్ల ఎన్నెన్నో కష్టాలు వస్తూ ఉంటే వాటన్నింటినీ చూసి సహించింది ఆవిడ. కుంతిమాత యొక్క విషాదం అది. తర్వాత ఇంతకీ ఇంత మహాభక్తులకి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదండి. సర్వం కాలకృతం మన్యే. చెప్పు కృషివ. సర్వం కాలకృతం మన్యే భవతాం శేత ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ గణావళిః. సర్వం కాలకృతం మన్యే. ఇదంతా ఎందుకు జరిగింది? కాలం వల్లే జరిగింది. చాలా మంది అనుకుంటారు పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు, కర్మ రాసిపెట్టుంది, ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి అని చాలా మంది అంటుంటారు, కర్మ అంటారు. కానీ అంత గొప్ప భక్తులకి కర్మ ఎక్కడ ఉండదు చెప్పండి? యస్త్వింద్రగోపమధవీంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజనమాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. భక్తి మార్గాన్ని ఆచరించేటటువంటి భక్తులకి కర్మ నిర్దహతి, కర్మ నాశనం అయిపోతుంది, దహించిపోతుంది. పైగా వీళ్ళు సాధక భక్తులు కాదే, సాధన చేసేటటువంటి భక్తులు కాదు, స్వయంగా భగవంతుడి యొక్క అనుచరులు, మహాభక్తులు, సాధకులు కదా, మనలా కాదు జపం చేస్తా నిద్రపోయేటటువంటి భక్తులు కాదు పాండవులు. నిద్ర లేకుండా భగవంతుడి సేవ చేసేటటువంటి భక్తులు అనమాట. అర్జునుడిని గుడాకేశ అంటారు. గుడాకేశ అంటే ఆయన నిద్రే పోవడం అనమాట. అంత మహాభక్తులు వాళ్ళు. అటువంటి మహాభక్తులకి కర్మ ఏమైనా చేస్తుందా? కాబట్టి కర్మ, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు ప్రారబ్ధ కర్మ వల్ల కాదు, అది క్లియర్. కర్మ కాదు. కానీ ఏమిటి కారణం? కాలం కావచ్చు అని మన భీష్ముడు అంటున్నాడు. సర్వం కాలకృతం మన్యే భవతాం చ యద్ అప్రియం అన్నాడు. భవతాం చ యద్ అప్రియం, మీకు అప్రియంగా జరిగినటువంటి ఈ విషయాలన్నీ, కష్టాలు, అన్యాయాలు అన్ని కాలం ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఆ కాలం ఏం చేస్తుంది? సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావళి. లోకాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది కాలం. లోకాలే కాదు, సపాలో, ఆ లోకాల్ని పాలించేటటువంటి పాలకుల్ని కూడా వశపరుచుకుంటుంది. యద్వశే లోకే, అందరూ లోకాలు, ఆ లోకాల్ని పాలించేటటువంటి లోకపాలకులు, రాజులు, దేవతలు, వాళ్ళందరూ కాలం యొక్క వశంలోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? వాయోరివ ఘనావళి. ఘనావళి అంటే క్లౌడ్స్, మబ్బులు. వాయు, మబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఉండలేమండి. అలా వాయువు వీస్తూ ఉంటే మబ్బులు మూవ్ అవుతూ ఉంటాయి. మీరు అలా డాబా మీద పడుకుని చూడండి పైన. చిన్నప్పుడు అలా డాబా మీద పడుకుని చూసేవాళ్ళం కదా, చూస్తే అక్కడ మబ్బులు అలా కదులుతూ ఉంటాయి. ఎలా కదులుతున్నాయి మబ్బులు? అక్కడే ఒక దగ్గరే ఉండొచ్చు కదా. నాకు విజయవాడ ఇష్టం, ఎక్కడే ఉంటాను. తిరుపతి ఇష్టం, ఎక్కడే ఉంటాను. బెంగళూరు ఇష్టం, ఎక్కడే ఉంటాను. అమెరికా ఇష్టం, ఎక్కడే ఉంటాను. కుదరదు. గాలి ఎటు వీస్తే అటు మూవ్ అవ్వాలి మబ్బులు. ఎలా అయితే మబ్బులు నిస్సహాయంగా గాలి ఎటు వీస్తే అటు కదులుతున్నాయో, అదే విధంగా అన్ని లోకాలు, ఆ లోకాలని పాలించేటటువంటి రాజులు, వాళ్ళందరూ కాలం చేత ప్రభావితులవుతున్నారు, కాలం వశంలో ఉన్నారు.
కాబట్టి పాండవులారా, మీ కష్టాలకు కూడా కర్మ కారణం కాకపోయినా కాలం కారణం అంటున్నాడు భీష్ముడు. ఇంతకీ భీష్ముడు అన్నమాట కరెక్టా తప్ప? తప్పండి. ఇప్పుడు ఈ మాట తప్పు. ఇంకా భీష్ముడు అనాలిసిస్ పూర్తి చేయలేదు. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. ముందు కర్మ కాదని తేలిపోయింది, ఇప్పుడు కాలం కూడా కాదు అని తేలిపోద్ది. మనం ఒక 10 నిమిషాల క్రితమే, లేకపోతే 10 నిమిషాలు కాదు, ఒక గంట క్రితం కుంతిమాత మొదట్లో క్లాస్ ప్రారంభమైనప్పుడు చెప్పాను నేను, కాలం భక్తుల్ని ఎటువంటి కష్టాలు పెట్టదు. కాలం వల్ల భక్తులకు కష్టాలు కలగవు. కాలం భక్తుల్ని ప్రభావితం చెయ్యలేదు అని చెప్పుకున్నాం ఇంతకుముందు, గుర్తుందా? ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తం చేయన్నసౌ తస్యార్తే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ. సామాన్య మానవులు కాలం అలా కాలక్రమేణా వారి యొక్క ఆయుష్ క్షీణించిపోతుంది, మృత్యువుకి ఒక రోజు దగ్గర అవుతారు. కానీ భక్తులు భగవద్ధామానికి ఒక రోజు దగ్గర అవుతారు. అదనమాట. కాబట్టి కాలం ప్రభావం కాల ప్రభావం వల్ల వీళ్ళందరూ కష్టాలు అనుభవించలేదు. ఎందుకో తెలుసా? 15వ శ్లోకంలో చెప్తాడు, 15-16లో చెప్తాడు. యత్ర ధర్మసుతో రాజ్య గదా పాణిర్వృకోదరః కృష్ణోస్త్రిగాండివం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్. యత్ర ధర్మస్తుతో రాజా గదా పాణిర్వృకోదరః కృష్ణస్త్రీ గాంధీవం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్. యత్ర ధర్మసుతో రాజా, ఎక్కడైతే ధర్మసుతుడైనటువంటి రాజు యుధిష్ఠిర మహారాజు ఉన్నాడో, గదాపాణిర్, ఎక్కడైతే చేతుల్లో గద ఉన్నటువంటి భీముడు ఉన్నాడు, వృకోదరుడు అని కూడా అంటారు, ఎందుకంటే చాలా తింటాడు, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తాడు కాబట్టి. కృష్ణోస్త్రి గాంధీవం చాపం, ఎక్కడైతే కృష్ణ అంటే అర్జునుడు, ఇక్కడ గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు ఉన్నాడు. అంతేకాదు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు ఉండడమే కాదు, సుహృత్ కృష్ణ, కృష్ణుడే స్వయంగా వారి యొక్క సుహృదయుడుగా, సన్నిహితుడుగా, స్నేహితుడుగా ఉన్నాడు. తతో విపత్, ఇంతమంది ఉన్నా కూడా విపత్తులు ఉన్నాయి. అంటే కృష్ణుడు స్వయంగా ఉన్న చోట విపత్తు ఎక్కడ ఉంటుంది చెప్పండి? విపత్తు ఉండదు. విపత్తు ఉండాల్సిన అవసరం లేదు. కాలం వల్ల విపత్తి రావచ్చు, కానీ కృష్ణుడు స్వయంగా ఉంటే సంరక్షకుడుగా ఇంకా విపత్తు ఎక్కడొస్తుంది? అయినా కూడా విపత్తులు వచ్చాయి. ఎందుకో తెలుసా? 16వ శ్లోకం. నహ్యస్య కర్హిచిత్ రాజన్ పుమాన్ వేద విధిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్తః ముహ్యంతి కవయోపిః. కృష్ణుడు ఉన్నా కూడా కష్టాలు ఎందుకు వచ్చాయంటే, కృష్ణుడు కష్టాలు రానిచ్చాడు కాబట్టి వచ్చాయి. కృష్ణుడే కష్టాలు స్వయంగా కల్పించాడు కాబట్టి వచ్చాయి. పాండవుల కష్టాలకి కారణం ఎవరో తెలుసా? కృష్ణుడు. అలాగని కృష్ణుడు విలని అనుకోకండి. భగవంతుడు భక్తులకి కష్టాలు ఎందుకు కలిగిస్తాడు చెప్పుకుందాం. ఇంకా మనకి 20 నిమిషాలు ఉంది, చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ముందు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ముగిస్తాను నేను. నహ్యస్య కర్హిచిత్ రాజన్ పుమాన్ వేద విధిత్సితం. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు చూడండి, అక్కడ నిలబడ్డాడు. ఆ కృష్ణుడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి, అంత సులభం కాదు. భగవంతుడు భక్తులకి ఎందుకు కష్టాలు కలిగిస్తాడు, తాను స్వయంగా ఉన్నా కూడా ఎందుకు భక్తులు ఇన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నారు, అహో కష్టం, అహో అన్యాయం ఎందుకు జరుగుతుంది? డైరెక్ట్గా కృష్ణుడి సంరక్షకుడుగా ఉన్నప్పుడు కృష్ణుడు వారిని లాక్షాగ్రహంలో ఉన్నటువంటి అగ్ని నుంచి కాపాడాడు. అసలు ఆ ఇంటికి నిప్పు పెట్టకుండా కాపాడొచ్చు కదా. నిప్పు పెట్టడం ఎందుకు, కాపాడడం ఎందుకు? నిప్పు పెట్టకుండా ఉండేటట్టయితే ఇంకా బాగుంటుంది కదా. అంతేకాదు, కృష్ణుడు ద్రౌపది మాతని వాళ్ళు అవమానిస్తుంటే చివరిలో క్లైమాక్స్లో వచ్చి చేరయ్యాడనమాట. క్లైమాక్స్లో ఎందుకు రావాలి? ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే రావచ్చు కదా, టైటిల్ కార్డు పడుతున్నప్పుడే రావచ్చు కదా. అసలు దుశ్శాసనుడు ద్రౌపదిని అసలు అంటుకోకుండా, ఆవిడ యొక్క కేశాలని అలా అంటుకోకుండానే చేయొచ్చు కదా కృష్ణుడు. ఆ కేశాలు పెట్టుకుని అంతఃపురం నుంచి ఈ సభకి ఈడ్చుకుని లాక్కుని వచ్చే వరకు కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. ద్రౌపదిని ఈడ్చుకుని లాక్కుని వచ్చిన తర్వాత ఈ దుర్యోధనుడు వచ్చి నా ఒళ్ళో కూర్చో అని చెప్పి అవమానిస్తున్నప్పుడు కూడా కృష్ణుడు అలా సైలెంట్గా కూర్చున్నాడు.
ఈ ద్రౌపది అందరి దగ్గరికి వెళ్ళాడు, యాచిస్తుంది. ధృతరాష్ట్ర నన్ను కాపాడు, భీష్మ నన్ను కాపాడు, ద్రుపద నన్ను కాపాడు, పాండవులారా కాపాడండి, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వ్యక్తులు ఉన్నారు, మీరు కాపాడని అందరినీ అభ్యర్థిస్తున్నా కూడా అలా కాముకుచు. చివరిగా ఆ దుశ్శాసనుడు అలా చీర లాగడం ప్రారంభిస్తున్నప్పుడు తన యొక్క శక్తితో తను కాపాడుకోవడం ప్రయత్నిస్తుంది. అప్పుడు కూడా కృష్ణుడు సైలెంట్గా ఉన్నాడు. చివరిగా కృష్ణ గోవింద నువ్వే దిక్కు, ఇంకెవరు దిక్కు లేరు అంటే అప్పుడు వచ్చాడు కృష్ణుడు క్లైమాక్స్ లో. అవునా? అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఆవిడంత మహాభక్తురాలి, మహాపతివ్రతే. ఇంటికి నిప్పంటించేదాకా ఏం చేస్తున్నాడు కృష్ణుడు? బకాసురుడు, హిడింబాసురుడు వాళ్ళందరూ అటాక్ చేసేదాకా ఏం చేస్తున్నాడు కృష్ణుడు? దీనికి కారణం ఉంది. దీనికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, అన్ని చెప్పుకుందాం మనం. ఒక్క మాట, ఇది ఇది పూర్తి అవ్వాలి. యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. ఆయన యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో గొప్ప గొప్ప కవులు, మునులు, ఫిలాసఫర్స్, స్కాలర్స్, పండితులు కూడా ముహ్యంతి కన్ఫ్యూజ్ అయిపోతారండి. వాళ్ళు మోహింపబడతారు. ఆయన మనసుని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. ఎందుకు భక్తులకి ఎంత కష్టాలు పెడుతున్నాడు ఆయన అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ మనం కొంచెం ప్రయత్నిద్దాం. ఆఖరిగా భీష్ముడు ఏం చెప్తాడంటే, ఇది చెప్పి ముగిస్తాడు. తస్మాదిదం దైవతంత్రం యయస్య భరతర్షభ తస్యానువిహితో నాథ పాహి ప్రజా ప్రభో. తస్మాత్ ఇదం దైవతంత్రం, అర్థం చేసుకో, ఇదంతా దైవతంత్రం. కర్మ కాదు, మీ కష్టాలకి కారణం కర్మ కాదు, ప్రారబ్ధ కర్మ కాదు, మీకు ప్రారబ్ధ కర్మ లేదు. 2, మీ కష్టాలకి కారణం కాలం కాదు. కాలం అని నేను అన్నాను ఇంతకుముందు 2 శ్లోకాల క్రితం నేను అన్నాను కాలం అని, కానీ కాలం కాదు. కాలం అందరినీ ప్రభావితం చేస్తుంది, కానీ మిమ్మల్ని మహాభక్తులు మాత్రం ఏం చేయలేదు కాలం. ఇందుకు మీ ప్రాబ్లంకి రావడం ఏంటి? దైవతంత్రం. తస్మాదిదం దైవతంత్రం. దైవమే, ఆ భగవంతుడే, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే మీ కష్టాలన్నింటికి కారణం. ఇంతకీ ఎందుకు కారణం ఇప్పుడు చెప్తాను. సస్పెన్స్ అనమాట. ఇప్పుడు వరకు అలా బిల్డప్ చేసి ఇప్పుడు ఫైనల్ గా క్లైమాక్స్ అనమాట. కృష్ణుడు చేసినట్టు మనం కూడా చేసుకుంటున్నాం మన డిస్కషన్ లో. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు కష్టపడతారండి. 1, వికర్ములు, అంటే భౌతికవాదులు, కేవలం ఇంద్రియ తృప్తి కోసమే జీవించేవారు, అభక్తులు. వాళ్ళు కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు? కర్మ వల్ల, చెడ్డ కర్మలు చేయడం వల్ల వాళ్ళు కష్టపడతారు. దానికి కారణం క్లియర్. కానీ భక్తులు కూడా, భక్తి సాధన చేసేటటువంటి భక్తులు కూడా కష్టపడతారు. అప్పుడప్పుడు వాళ్ళు జపం చేస్తూ ఉంటారు, హరే కృష్ణ 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 హరి హరి, పూజ చేస్తూ ఉంటారు, అర్చనం చేస్తూ ఉంటారు, భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు కూడా కష్టపడతారు. మనందరం చేస్తున్న ఆ పనులు, మనం కూడా కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే మన సాధన ఇంకా పరిపక్వత అవ్వలేదు. మనం ఇంకా మన మన యొక్క భక్తి పూర్తిగా పరిపక్వత కాలేదు. మనలో ఇంకా కొన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి మనం కష్టపడతాం. ఇంకా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఎక్కడో లోపల ఉన్నాయి కదా. మనం జపం చేస్తున్నాం, భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నాం, కానీ అక్కడ అప్పుడప్పుడు అసూయ వస్తుంది. ఇంకో డివోటీని చూసి, అరే ఏంటి ఇంత గొప్ప, ఎలా, కాస్త ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. లేదంటే మనం గొప్ప పని చేస్తే, మంచి సేవ చేస్తే కొంచెం ప్రైడ్ ఉంటుంది, నేను గొప్పవాడిని అనేటువంటి ఒక ప్రైడ్ ఉంటుంది అనమాట, ఒక గర్వం ఉంటుంది. ఇంకా మనసులో కాస్త కూస్త అనర్థాలు మిగిలిపోయి ఉన్నాయండి. అది కామం కావచ్చు, గర్వం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, కాస్త మిగిలిపోయండి. అందువల్ల మనం కష్టాలు పడుతూ ఉంటాం. అలా కష్టాలు పడడం వల్ల మనలో కాస్త పవిత్రత ఏర్పడి ఇందులో అనర్థాలు తొలగిపోతాయి. అనర్థాల వల్ల మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు సాధక భక్తులు అపరాధాల వల్ల కూడా బాధపడుతూ ఉంటాం. మనం చేసేటటువంటి సేవలో అప్పుడప్పుడు ఏవైనా అపరాధాలు జరుగుతుండొచ్చు. గురు అపరాధం చేయొచ్చు, వైష్ణవ అపరాధం చేయొచ్చు, వైష్ణవుల్ని కొంచెం దూషించవచ్చు, నిందించవచ్చు, కోప్పడవచ్చు, వారిని నొప్పించే విధంగా మాట్లాడవచ్చు. అవునా? వైష్ణవ అపరాధం. నామాపరాధం, జపం చేస్తున్నప్పుడు సరిగ్గా చేయలేకపోతాం, అది నామాపరాధం. సేవాపరాధం, వైష్ణవాపరాధం,
గురువు అపరాధం, ధామ అపరాధం. అప్పుడప్పుడు ధామానికి వెళ్తుంటాం, అక్కడికి వెళ్ళి ఏమైనా తప్పులు చేస్తుండొచ్చు. అలా మనం చేసేటటువంటి అపరాధాల వల్ల, మనలో ఉన్నటువంటి అనర్థాల వల్ల మనం అప్పుడప్పుడు కష్టాలు ఎదుర్కోవచ్చు. అలా కష్టాలు ఎదుర్కోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అపరాధాలు, అనర్థాలు తొలగిపోతాయి అన్నమాట. మనల్ని అలా పవిత్రీకరణ చేయడం కోసం, ప్యూరిఫై చేయడం కోసం కృష్ణుడు కాస్త ఒక చిన్న టోకెన్ సఫరింగ్ ఇస్తాడు మనకి. అది అందుకే సాధక భక్తులు బాధపడుతూ ఉంటారు. సరే, వీళ్ళు సాధక భక్తులు కాదు కదా, పాండవులు, ఉత్తర, కుంతి, ద్రౌపది, వీళ్ళందరూ సాధక భక్తులు కాదు కదా. పరీక్షిత్ మహారాజు వాళ్ళు ఉత్తమ భక్తులు, శుద్ధ భక్తులు, భగవంతుడికి అనుచరులు. దర్శన స్పర్శ సంలాప శయనాసన భోజనై, స్వయంగా భగవంతుడితో కాలం గడిపేటటువంటి అంత గొప్ప భక్తులు ఎందుకు కష్టపడుతుంటారు? ఎందుకంటే భగవంతుడు నా భక్తులకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారికి నా మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, శరణాగతి భావం తగ్గదు అని అందరికీ చాటి చెప్పడం కోసం, నిరూపించడం కోసం భగవంతుడు తన భక్తుల్ని కష్టాలను పెడతాడు. అప్పుడప్పుడు ఒక టీచరు క్లాస్లో ఉన్నటువంటి బ్రైట్ స్టూడెంట్ని పిలిచి, ఫస్ట్ ర్యాంకర్ని పిలిచి కష్టమైనటువంటి ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయండి. అప్పుడు ఆ స్టూడెంట్ సాల్వ్ చేస్తాడు, అందరికీ చూపిస్తుంది. చూడండి, ఎంత కష్టమైనటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఎంత చక్కగా సాల్వ్ చేశాడు ఈ స్టూడెంట్ అని అందరికీ చూపించి అభినందిస్తుంది అనమాట. అంటే బ్రైట్ స్టూడెంట్కి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, మరి అంత బ్రైట్ స్టూడెంటే, అంత అంత గొప్ప స్టూడెంటే, టీచర్కి చాలా ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేయాలి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు అని మనం అనుకోవచ్చు. కానీ బ్రైట్ స్టూడెంట్ కాబట్టే పెద్ద ప్రాబ్లం వచ్చింది. పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా టీచర్ని అపార్థం చేసుకోకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాడు బ్రైట్ స్టూడెంట్ కాబట్టి. అదేవిధంగా భక్తులు మహాభక్తులు కాబట్టి, పాండవులు మహాభక్తులు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కృష్ణుడిని అపార్థం చేసుకోకుండా, కృష్ణుడిని దూషించకుండా, కృష్ణుడి మీద తమకున్నటువంటి భక్తి, ప్రపత్తి, విశ్వాసం తరగకుండా వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరించారు. వాళ్ళు నా మీద నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోరు అని చెప్పడం కోసం వారిని అప్పుడప్పుడు కష్టాలకు గురి చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఇంతకుముందు అనుకున్నా చూడండి, ఒకసారి 2-3 వారాల క్రితం కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారు చాలా మంది, సుఖం వస్తే సినిమాకి వెళ్తారు, ఇంకేదో పార్టీ చేసుకుంటారనమాట. అది సాధారణ మానవుల యొక్క నైజం. సుఖం వస్తే దేవుడిని మర్చిపోతారు, కష్టం వస్తే దేవుడిని దూషిస్తారు. సినిమాల్లోకి వెళ్తే అక్కడ అప్పుడే గంటలు మోగుతూ ఉంటాయి, వర్షం వస్తూ ఉంటుంది, పెద్ద ట్రాజడీ సాంగ్ వస్తూ ఉంటుంది, మెరుపులు ఉరుములు ఉరుముతూ ఉంటాయి. ఎందుకంటే కష్టం వచ్చింది కదా. సుఖం వస్తే డ్యూటీ వస్తుంది అనమాట సినిమాల్లో. సో అలా ఉంటుంది పరిస్థితి. కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం, భక్తి, ప్రపత్తి, నమ్మకం ఇసుమంత కూడా తరగవు. అది మహాభక్తుల యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని అందరికీ చాటి చెప్పడం కోసం భగవంతుడు మహాభక్తుల్ని కూడా కష్టాల్లో పెడుతూ ఉంటాడు. సాధారణ భక్తులకి ఏమిటంటే భగవంతుడి మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా, నేను ఒక మాట చెప్తాను, మా చుట్టాల్లో ఒకసారి నేను జపం చేయమని చెప్పాను. నేను హరే కృష్ణ మహామంత్రం చదవండి అని చెప్పాను. నేను జపం చేయమని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు, రాముడు యొక్క నామం చెప్తే నేను కూడా కష్టాల్లో పడతాను, నేను హరే కృష్ణ మహామంత్రం జపించను. సరే, సగం మంత్రం చెప్పు అన్నాను. హరే కృష్ణ ఒక లైన్ చెప్పు, హరే రామ పక్కన పెట్టు, రాముడు కష్టాలు పడ్డాడు అనుకుంటే అంటే లేదు, పక్కనే ఉన్నాడు రాముడు, నాకేమైనా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, నేను రామనామం తీసుకోను, ఎందుకంటే రాముడు కష్టాలు పడ్డాడు. అసలు భక్తి చేసేది ఎందుకు? కష్టాల నుంచి బయటపడడం కోసం. ఆ దేవుడే కష్టాలు పడుతుంటే నేను ఆయన పేరు ఎందుకు చెప్తాను నేను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది భౌతికవాదుల యొక్క లక్షణం. ఇది మనసు అలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సొంత లాభం కోసం, స్వసుఖం కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మహాభక్తులైనటువంటి పాండవులు, వాళ్ళు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా కృష్ణుడికి వారి పట్ల ఉన్నటువంటి నమ్మకం తగ్గనే తగ్గదు. ఎవరైనా కృష్ణుడి భక్తి మార్గంలోకి రావాలి అంటే
వారికి నిజంగా రావాలనుకున్నారంటే వారికి మీరు పాండవుల ఎగ్జాంపుల్ చూపించండి. నిజంగానా? హరీశ్వ నిజంగానే కృష్ణుడి భక్తి చేయాలనుకుంటున్నావా? కృష్ణుడు భక్తి చేసినటువంటి పాండవులకి ఏమైందో తెలుసా నీకు? ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా నీకు? ఇప్పుడు చెప్పు, చేద్దామా? వాళ్ళకి ఏమన్నా అనిపించవచ్చు, అరే నిజమేనే, పాండవులు కృష్ణుడికి అంత గొప్ప భక్తులే, అంత డెడికేటెడ్ డివోటీస్, ఇన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు, నా పరిస్థితి ఏం కావాలి? లేదు, కృష్ణుడు వద్దు పారిపోతారనమాట. అలా పారిపోయేటట్టు చేయడం కోసం కృష్ణుడు కష్టాల్లో పడతాడు. ఎందుకు పారిపోయేటట్టు చేయాలి? అది భక్తిలోకి వస్తే మంచిదే కదా. ఆ కేవలం నీకు సుఖాలు కలిగిస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు కృష్ణ భక్తి చేస్తే అది భక్త, సకామ భక్త. కృష్ణుడికి కావాల్సింది ఉత్తమ భక్తి, నిష్కామ భక్తి, నిస్వార్థమైనటువంటి భక్తి, అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి. సకామ భక్తి కాదు. నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కిస్తాడు అన్న ఉద్దేశంతో నా భక్తి చేయని అవసరం లేదు. దానికి చాలా మంది దేవతలు ఉన్నారు, అక్కడికి వెళ్ళొచ్చు నువ్వు అని కృష్ణుడు అంటాడు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ నేను ముందు పెట్టినా కూడా ఇంకా నా భక్తి చేస్తారా జనాలు? వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. కృష్ణ, నువ్వు ఏం కష్టాలు కావంటే ఆ కష్టాలు పెట్టు, నిన్ను మాత్రం వదిలిపెట్టను, నేను అసలు నిన్ను వదిలిపెట్టే పనే లేదు అన్న వాళ్ళు కృష్ణుడికి ఇష్టం అన్నమాట. నువ్వు కష్టాలు పడితే అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు నాకు, ఇంకా నేను చూసుకుంటాను నేను అనుకుంటే అది అటువంటి వాళ్ళకి చూసి కృష్ణుడు పెద్దగా హర్షించడు అనమాట. అది అది భక్తులు, మహాభక్తులు కష్టాలు పడడం అనేది సామాన్య భక్తులకు ఒక టెస్ట్. కానీ మహాభక్తులకు అది వారి కీర్తి పెరిగిపోతుంది అనమాట. వారి కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళు ఎంత గొప్ప భక్తులని. ఇంతకుముందు అనుకున్నాం చూడండి, ఇప్పుడు మన ఉత్తర బిడ్డని చంపడం కోసం అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే ఉత్తర పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికే వచ్చింది, ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. ఉత్తరమాతకి కృష్ణుడి మీద అంత నమ్మకం ఉంది. మహాభక్తురాలు, ఇప్పుడే భర్త పోయాడు, నా భర్తనే రక్షించినటువంటి ఈ కృష్ణుడు నా బిడ్డనే రక్షిస్తాడా అన్నటువంటి సందేహం ఎవరిలో లేదు. ఖచ్చితంగా రక్షిస్తాడు కృష్ణుడు, నేను కాబట్టి కృష్ణుడి దగ్గరికే వెళ్తాను అని వెళ్ళింది. కృష్ణుడు రక్షించాడు. ఒకవేళ కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని రక్షించకపోతే అప్పుడు ఉత్తరకి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భక్తి తగ్గుతుందా? తగ్గదుగాక తగ్గదు. నువ్వు రక్షించినా రక్షించకపోయినా అది రక్షణే అని నేను అనుకుంటాను. అది భక్తుల యొక్క లక్షణం. చెప్పాలంటే కృష్ణుడు మన పరీక్షిత్ మహారాజుని అశ్వత్థామ చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కృష్ణుడు రక్షించాడు, ఉత్తర గర్భంలోకి ప్రవేశించి మరీ రక్షించాడు, అవునా? కానీ అదే పరీక్షిత్ మహారాజుని, యుక్త వయసులో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని ఈ శృంగి శపిస్తే, వారం రోజుల్లో నువ్వు తక్షక అనేటటువంటి పాము కాటుతో చనిపోతావని శపిస్తే కృష్ణుడు ఏమన్నా రక్షించాడా? రక్షించలేదు. ప్రాణాలు రక్షించలేదు, కానీ చైతన్యాన్ని రక్షించాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి శాపం రాగానే పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే రాజ్యం నుంచి తొలగిపోయి రాజ్య విరమణ చేసి తన కొడుకైనటువంటి జనమేజయుణ్ణి రాజుగా చేసి తను రిటైర్ అయిపోయి 7 రోజుల పాటు భాగవత శ్రవణం చేశాడు. 7 రోజుల పాటు కేవలం భాగవతం విన్నాడు. అంటే అలా భాగవతం వింటున్నప్పుడు పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భక్తి అలా పెరిగిపోతూ ఉంది. ఆయన పట్ల ప్రేమ పెంపొందించుకుంటూ ఉన్నాడు. తీరా వారం రోజులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పరీక్షిత్తు? కృష్ణుడినే చేరుకున్నాడు. భౌతికంగా చూస్తే అరే అంత మహారాజే వారం రోజుల్లో చచ్చిపోయాడే, కృష్ణుడు ఏం చేస్తున్నాడు కూర్చుని అని చాలా మంది అనొచ్చు. కానీ కృష్ణుడు చేసిన పని ఏమిటి? చాలు ఈ భౌతిక జగత్తులో నువ్వు పడిన కష్టం, రా నా దగ్గరికి వచ్చేసాయి అని వారం రోజుల్లో నువ్వు భాగవతం విని భగవద్ధామానికి వచ్చాయి అన్నాడు. అది మంచి చేసినట్టే చెడు చేసినట్టే? ఇప్పుడు మీలో ఎవరినైనా వారం రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ ముగించేసుకుని వచ్చే వైకుంఠానికి వచ్చాయి, ఎవరైనా రెడీగా ఉన్నారా? వారం రోజుల్లో వైకుంఠం ఎయిర్ప్లేన్ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎంతమంది రెడీ ఉన్నారు? చేతులు ఎత్తండి. వారం రోజుల్లో వైకుంఠం. కృషివా రెడీయా? కొంతమంది 2 చేతులు ఎత్తేస్తున్నారు అనమాట. అది డిటాచ్మెంట్ ఉంటే రెడీగా ఉంటాం మనం. వారం రోజుల్లో రెడీ. వారం ఏంటి, 7 నిమిషాల్లో రెడీ.
అన్ని సర్దేసుకుంటాం. అరే నేను మొన్న ఐప్యాడ్ ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు అమెజాన్ నుంచి. ఆ, అది వచ్చిన తర్వాత ఒకసారి 2 రోజులు ఆడుకొని అప్పుడు నేను వస్తాను అని అనరు. వినిపిస్తుంది అన్నమాట. మాట వినిపిస్తుందా? అంటే ఇక్కడ ఇప్పుడు తుకారం సంగతి తెలుసు కదా. తుకారం ఏమన్నాడంటే, మహాభక్తుడు, వైకుంఠ విమానం వస్తుంది రమ్మన్నాడు భార్యని. మీరు వైకుంఠంకి వెళ్ళిపోతారు, ఇక్కడ ఇల్లు పిల్లలు అందరిని ఎవరు చూసుకుంటారు, ఆ, ఎప్పుడు ఉండే ధోరణే కదా అని చెప్పేసి ఆవిడ విస్మరించింది. తీరా చూస్తే మన తుకారాం వైకుంఠ విమానంలో పైకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. 2 నిమిషాలు లేట్ అయిందనమాట పాపం ఆవిడ. అప్పుడు ఏం జరిగింది, ఆవిడకి వైకుంఠ విమానం మిస్ అయిందనమాట. ఆ బస్సు మళ్ళీ మళ్ళీ రాదు. సిటీ బస్సు మిస్ అయితే ఒక అరగంటలోనో పావు గంటలోనో మళ్ళీ వస్తుంది. వైకుంఠ విమానం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని ఎంజాయ్మెంట్ అవుతారో తెలియదు. అంటే భక్తుల్ని అప్పుడప్పుడు కష్టాల్లోనూ ఒడిదుడుకుల్లోనూ భగవంతుడు పెట్టినా కూడా వారికి ఆ సందర్భంలో, ఆ కష్ట సమయాల్లో భగవంతుడి యొక్క ప్రేమని ఇంకా ఎక్కువగా ఆస్వాదించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు భగవంతుడు. తల్లికి బిడ్డ మీద ఎప్పుడు ప్రేమ ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. కానీ ఆ బిడ్డకి ఏమైనా జబ్బు చేసింది అనుకోండి, అప్పుడు ఆ తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ రెట్టింపు అవుతుంది, 10 రెట్లు అవుతుంది. ఎందుకంటే తను పడుకోకుండా బిడ్డకి సమయానికి మందు ఇవ్వాలి, ఏదైనా ఆహారం పెట్టాలి, ఇంకేమైనా మూలిగినా ఏడ్చినా కూడా ఓదార్చాలి, బుజ్జగించాలి. దానికోసం తల్లి ఎప్పుడు రెడీగా ఉంటుంది. అవునా? అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తల్లికి అంత ప్రేమ మనసులో ఉన్నా కూడా తల్లి అవన్నీ బయటికి వ్యక్తపరచదు. ఎందుకంటే బిడ్డకి అంత అవసరం లేదు కాబట్టి. కానీ బిడ్డకి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు తల్లి ఎక్కువగా ప్రేమ చూపిస్తుంది. అదేవిధంగా భక్తులకి కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు భగవంతుడు స్వయంగా వస్తాడు. సడన్ గా వీళ్ళందరూ వనవాసంలో ఉన్నప్పుడు దుర్వాసుడు వచ్చేసాడు సడన్ గా. ఎంతో వేల మంది వీళ్ళని పట్టుకొని, ఏది శిష్యుల్ని పట్టుకొని, నాకు అన్నం పెట్టాను, భోజనం కావాలన్నాడు. ఈ మన ద్రౌపది మాతకి ఎంతో కష్టం, ఎంతో యాంగ్జైటీ, ఆదుర్ద. అరే ఎలా ఎలా పెట్టాలి భోజనం, ఏమీ లేదు ఇంట్లో. ఒకళ్ళిద్దరు కాదు అక్కడ, గబుక్కున అడవిలోకి తీసుకురావడం కోసం వేల మంది ఉన్నారు శిష్యులు. ఎంత యాంగ్జైటీలో ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు వచ్చాడు. అంటే కష్టంలో ఉన్నారు వాళ్ళు. వెంటనే అప్పుడు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ఏం చేశాడంటే, ఏది అక్షయ పాత్ర తీసుకురా. ఏమీ లేదు నాయన అంటే, ఏదో ఉంటదే, నువ్వు దాస్తున్నావు, తీసుకురా తీసుకురా అన్నాడు. తీసుకుంటే ఆ అక్షయ పాత్రలో ఒక మూలన ఒక చిన్న అన్నం మెతుకు మిగిలితే ఆ అన్నం మెతుకు తినేస్తే కృష్ణుడి కడుపు నిండిపోయింది. అక్కడ దుర్వాసమని తీపుతున్నాడు అనమాట. తేపులు వస్తుంది దుర్వాసమునికి వాళ్ళందరికీ. ఏదో ఇంతవరకు తినేసినట్టు, ఇక్కడ ముక్కు దాకా పీకల దాకా తినేసినట్టు వాళ్ళు అక్కడ దొర్లుతున్నారు అనమాట వాళ్ళు. అంటే అసలు కృష్ణుడు కావాలి అంటే దుర్వాసముని వాళ్ళ దగ్గరికి రాకుండా చేయొచ్చు, వచ్చిన ఆహారం అడగకుండా చేయొచ్చు, అడిగిన వీళ్ళు ఆహారం పెట్టే విధంగా చేయొచ్చు. కానీ కృష్ణుడు దుర్వాసముని అక్కడికి వచ్చే విధంగా ఎందుకు చేశాడు, భోజనం అడిగే విధంగా ఎందుకు చేశాడు, ఆ భోజనం పెట్టలేని పరిస్థితుల్లో పాండవులను ఎందుకు అలా పెట్టాడు, అప్పుడు వచ్చి కష్టం తీర్చాడు ఒక చిన్న మెతుకు తిని. అందులో ఒక ఇది ఉందన్నమాట, అందులో ఒక ఒక ఆనందం ఉంది, దాని ఏమంటారు, కిక్ ఉంది అందులో. అందుకే కృష్ణుడికి అటువంటిది కావాలి. ఈ తాగుబోతులు ఉంటారు చూడండి, వాళ్ళు ఏమిటంటే, నేను ఇప్పుడు తాగలేదండి, ఈ జీవితంలో ఇప్పుడు తాగలేదు, నాకు తెలియదు, అది విన్నాను అంతే. వాళ్ళు ఏమిటంటే డైరెక్ట్ గా తాగేశారనుకోండి, ఏమి కలుపుకోకుండా, సోడాలు నీళ్ళు ఏమి కలుపుకోకుండా తాగేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ కిక్ వస్తుంది అంటారు కొంతమంది. కానీ దాంట్లో ఏమైనా కలిగితే దాన్ని తక్కువ అంటారు దాన్ని. అవునా? దాన్ని ఏమైనా కలిపితే తక్కువ అవుతుంది అంటారు. అలాగే కృష్ణుడికి కూడా భక్తులు ఎక్కువ కష్టాల్లో పెడితే, ఆ కష్టాల్లో వాళ్ళకి బాగా డెస్పరేట్ గా ఉంటే అప్పుడు వచ్చి కష్టాలు తీరిస్తే అప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది అనమాట, గొప్ప ఆనందం వస్తుంది. ఆ సమయంలో ఈ భక్తులకు కూడా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ఆ ఆ మూమెంట్స్ చాలా స్పెషల్ అనమాట. ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో కృష్ణుడు ఎక్స్పర్ట్ అనమాట. అది అది కృష్ణుడి యొక్క ఉద్దేశం. భక్తుల్ని కావాలనే విరహంలో పెడతాడు, భక్తుల్ని కావాలనే కష్టాల్లో పెడతాడు.
ఇది కష్టాలు పడినా కూడా, విరహంలో ఉన్నా కూడా ఆయన మీద నమ్మకం కోల్పోనటువంటి భక్తులకి అటువంటి కష్టాలు పెడతాడు. నమ్మకం కోల్పోయే భక్తులకు పెట్టడు. అది కృష్ణుడి యొక్క ప్రత్యేకత. మనం 4 స్వీట్లు తిన్న తర్వాత 5వ స్వీట్ ఇస్తే ఎగుటు కొడుతుంది మనకి. నాకు అక్కర్లేదు, తినేసాను, చాలా తినేసాను. ఏమైనా కారం అంటే తీసుకురా, కాస్త మిరపకాయ బజ్జీ తీసుకురా, ఏమైనా పకోడా తీసుకురా అని అంటాం. 4 స్వీట్లు తిన్న తర్వాత 5వ స్వీట్ తినడం అంటే కొంచెం ఎగుడు కొడుతుంది. అలాగే భక్తులు ఎన్నెన్నో సుఖాలు అనుభవించిన తర్వాత ఇంకో సుఖం అంటే అంత గొప్ప ఎక్సైట్మెంట్ ఉండదు. ఏమైనా కష్టం వస్తే అప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. మీరు మిరపకాయ బజ్జీ తిని నోరు కాలిపోతున్నప్పుడు, కంట్లోంచి నీళ్ళు వస్తున్నప్పుడు, అప్పుడు ఎవరైనా మీకు ఒక స్వీట్ గులాబ్ జామున్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఆనందం వస్తుంది. 4 స్వీట్లు తిన్న తర్వాత ఒక గులాబ్ జామున్ మళ్ళీ రుచికరంగా అనిపించదు. ఒక మిరపకాయ తిని కంట్లో నీళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు గులాబ్ జామున్ ఇస్తే అప్పుడు వాళ్ళకి రుచికరంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడు కష్టాలే అనుభవిస్తూ, ఎప్పుడు సుఖాలే అనుభవిస్తూ ఉంటే అంత ఎక్సైట్మెంట్ ఉండదు. 2 కష్టాలు వచ్చి అప్పుడు సుఖం అనుభవిస్తే అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. అదే కృష్ణుడు చేసే పని. ఇది రసాస్వాదన అంటారు. విశ్వనాథ్ చక్రవర్తి రాఘులు చెప్తారనమాట. అందుకే కృష్ణుడు భక్తులను అప్పుడప్పుడు కష్టాల్లో పెడుతూ ఉంటాడు. దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. ఆ తర్వాత భీష్ముడు తన యొక్క దృష్టిని పాండవుల దగ్గర నుంచి కృష్ణుడి మీదకు మళ్ళిస్తాడనమాట. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణుడు అలా ఒక వృష్ణి వంశోద్భవుడిగా అలా మూల కూర్చున్నాడు, నిలబడ్డాడంతే. సామాన్యుడు కాదు. ఏష వై భగవాన్ సాక్షాత్ భగవంతుడు. ఆద్యో నారాయణ పుమాన్, నారాయణుడికే ఆది ఆయన. ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. వృష్ణి వంశంలో ఒక మానవుడిగా జన్మించి గూఢంగా సంచరిస్తూ సామాన్య మానవుల్ని మాయ చేస్తున్నాడు ఆయన. అందరికీ ఆయన యొక్క గొప్పతనం విశదం కాదు అని భీష్ముడు అన్నాడు. ఇంకా చాలా అన్నాడు, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. భీష్ముడి యొక్క ప్రార్థన వస్తుంది, చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇతిమతి రూపకల్పిత విత్రేష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని. అవన్నీ మనం వచ్చే వారం చెప్పుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ.